అందరికీ నమస్కారం. సో, ఇవాళ 'త్రివిక్రమ్' పీక్‌లో ఉన్నప్పుడు వచ్చిన 2 సినిమాలు 'జల్సా' అండ్ 'ఖలేజా' రెండిటి గురించి మాట్లాడబోతున్నాం. అండ్ ఈ రెండిటి గురించి మాట్లాడడానికి మాతో పాటు 'ద సెల్యులాయిడ్' అని ఇన్‌స్టాగ్రామ్ పేజ్ నడిపే చరణ్ గూడా మాతో పాటు ఉన్నారు. వెల్కమ్ చరణ్. థ్యాంక్ యూ. గైస్. సో, చరణ్ అని ఎందుకు అనుకున్నాము అంటే, యాక్చువల్లీ మాకు 'త్రివిక్రమ్' మీద పాడ్‌కాస్ట్ చేయాలనే ఉద్దేశమే లేదనమాట. ఎందుకంటే ఇప్పటివరకే చాలా మంది అంటే సోషల్ మీడియాలో చాలా ఎక్కువ డిస్కస్ చేసుకునే పర్సన్ 'త్రివిక్రమ్'. సో, యాక్చువల్లీ ఐడియా లేదు. బట్ ఎప్పుడైతే 'సెల్యులాయిడ్' ఒక వీడియో ఎస్సే ఉంది సంజయ్ సాహు మీద. సో, అది చూసాక వి థాట్ ఓకే. ఈ పుట్ అవుట్ డిఫరెంట్ పర్స్పెక్టివ్. సో, మనం మాట్లాడితే బాగుంటుంది అని. సో దట్ ఈస్ వెన్ వీ గాట్ ది ఐడియా ఆఫ్ స్పీకింగ్ టు చరణ్ అండ్ వీ ఓన్లీ వాంటెడ్ టు మేక్ దిస్ ఎపిసోడ్ ఇఫ్ సెల్యులాయిడ్ ఇస్ కమింగ్ ఆన్ బోర్డ్. సో దట్ ఈస్ ద ఐడియా. సో ఫస్ట్ ఆ 2 సినిమాల గురించి మాట్లాడితే, ఫస్ట్ ఎక్స్పీరియన్సెస్ గురించి, 2 సినిమాలు నేను థియేటర్లో వెళ్ళలేదు ఫర్ సమ్ రీజన్. 2 సినిమా 'జల్సా' అయితే బాగా గుర్తు. అప్పుడు చిన్నప్పుడు సీడీలు వచ్చేవి, 10 రూపాయలకి రెంట్ ఇచ్చేవారు. ఆ సీడీలో అంటే అది 100 రోజులు ఆడింది ఆ సినిమా. బట్ సమ్హౌ దే సే దట్ ఇట్ ఇస్ స్టిల్ అ ఫ్లాప్. ఐ డోంట్ నో వై. సో అప్పుడు ఆ సీడీ తెచ్చుకొని చూసామన్నమాట ఇంట్లో అందరం. చూసినప్పుడు ఏమనిపించలేదు, ఓకే మా సినిమా అది ఇది అని అనిపించింది. బట్ లాట్ ఆఫ్ న్యూ డిస్కవరీస్ హ్యాపెండ్ వెన్ ఐ రీవాచ్ టుడే. సో అది దాని గురించి తర్వాత మాట్లాడదాం. అండ్ దెన్ 'ఖలేజా'. సో 'ఖలేజా'కి చాలా అంటే చాలా బజ్ ఉండింది అనమాట. దానికి 2 రీజన్లు. ఒకటేమో మహేష్ బాబు కమ్ బ్యాక్ ఆఫ్టర్ 3.5 years. అండ్ త్రివిక్రమ్‌తో సెకండ్ టైం ఆఫ్టర్ అతడు కదా. సో చాలా అంటే చాలా హైప్ ఉండింది. బట్ ఫస్ట్ డే వెళ్ళంగానే ఫ్లాట్, అసలు ఎవరికి అందరు వచ్చి ఏంద్రా సినిమా. సో అందుకని అంత బాలేదు అంటున్నారని చెప్పి వెళ్ళలేదు. ఐ థింక్ ఐ రిమెంబర్ దాని చుట్టుపక్కలనే ఇంకేదో సినిమా కూడా రిలీజ్ అయింది, పెద్ద సినిమా. సో అందుకని వెళ్ళలేదు. బట్ ఎవెన్చువల్లీ అది నేను చాలా సార్లు చూసాను ఆ సినిమా. ఒకటి ఎందుకంటే అట్లే కూర్చొని టైం పాస్ చేయాలి అంటే కూర్చొని నవ్వుకోవచ్చు. అండ్ మహేష్ బాబు సార్ట్ ఆఫ్ అంటే ఆ 3D నుంచి వచ్చింది కదా, రీడిస్కవర్ చేసుకున్నట్టే మహేష్ బాబు ఆఫ్టర్ 3. దట్ వాస్ ద ఇంటెన్షన్ ఆల్సో టు టేక్ 3.5 years బ్యాక్. అది చాలాసార్లు చెప్పారు ఆయన. సో వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిలిమ్స్ ఆఫ్ మహేష్ బాబు అంటా నేను. అండ్ ఒక డిస్క్లైమర్ ఇస్తున్నాము. వన్ రీజన్ వై వి డిస్ అ లాట్ ఆఫ్ మహేష్ బాబుని ఇప్పుడు ఎందుకు తిడుతున్నాము అంటే, ఆయన మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి కాబట్టి తిడుతున్నాం. పవన్ కళ్యాణ్, సపోజ్ ఎగ్జాంపుల్ పవన్ కళ్యాణ్ తీసుకున్నాం అనుకోండి, వీ నో దట్ హీ ఓన్లీ డస్ సమ్ ఎక్స్పెరిమెంట్స్. చాలా తక్కువ చేశారు ఆయన కెరియర్ లో. బట్ మహేష్ బాబు కన్సిస్టెంట్లీ ఎక్స్పెరిమెంట్స్ చాలా చేశారు. బట్ సో అది ఆగిపోయింది అన్న బాధతో తిడతాం. సో బట్ ఆబ్వియస్లీ చాలా మందికి అర్థం కాదు ఇదేంటి బాగా చేయాలని తిడుతున్నాడు అని. బట్ దట్ ఈస్ ద రీజన్ వై వి డిస్ అ లాట్ ఆఫ్ మహేష్ బాబు ఆన్ దిస్ పాడ్‌కాస్ట్. సో అంటే ఒక మురారి, ఒక పోకిరి, ఇవన్నీ చేసిన మహేష్ బాబు లైన్ గా 5 సినిమాలు ఒకటే స్ట్రెచ్ లో ఒకటే ఫార్ములాలో తీస్తే బాధ వేస్తుంది. కాబట్టి ఆ బాధే ఫ్రస్ట్రేషన్ కింద వస్తుంది. సేయింగ్ దట్ మేము మహేష్ బాబు ఫ్యాన్స్ కాదు, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కాదు, బట్ ఎక్స్పెక్టేషన్ మహేష్ బాబు నుంచి ఉన్నాయి. చాలా ఎక్కువసేపు మాట్లాడతాను. నో ఇష్యూస్. సో నా ఇంట్రడక్షన్ విత్ జల్సా యాక్చువల్లీ కైండ్ ఆఫ్ యూనిక్ ఉంటుంది. ఎందుకంటే నేను జల్సా థియేటర్లో చూసాను, కానీ ఇట్ వాస్ 3-4 days లేటర్ ఆర్ ఆ రిలీజ్ అయిన వీకెండ్ అనుకుంటా. సో సంధ్యాలో చూసా. అండ్ నేను మా కజిన్స్తో వెళ్ళాను విత్ అన్ అడల్ట్ కమింగ్ అలాంగ్ విత్. ఎందుకంటే అప్పుడు నేను స్కూల్. సో ఆబ్వియస్లీ సో సినిమా ఏం అర్థం కాలే, అంటే నార్మల్గా అలా గడిచిపోయింది థియేటర్లో చూసినప్పుడు. ఏమీ ఇంపాక్ట్ అనేది ఏం లేకుండా ఆ ఏజ్కి, ఆ అడోలసెంట్ బ్రెయిన్కి ఏమి ఎక్కలే అనమాట. బట్ చల్తా అన్నట్టే ఉండే. లేటర్ ఆఫ్టర్ ఫ్యూ ఇయర్స్ మళ్ళీ రీవాచ్ చేయడం, అండ్ దెన్ వెన్ యాక్చువల్లీ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు లిరిక్స్ స్టార్టెడ్ హిట్టింగ్ అట్ ద ప్రాపర్ ఏజ్, అండ్ వెన్ మళ్ళీ ఆయన పాటలు మళ్ళీ వింటూ, వెన్ చల్లరే చల్ హిట్ ఎట్ ద రైట్ ప్లేసెస్. సో అప్పుడు a lot of new discoveries within the film started happening when upon every rewatch. And Sandy అన్నట్టే 'ఖలేజా' కానీ 'జల్సా' కానీ ఆల్మోస్ట్ తెలుగు సినిమాని ప్రాపర్గా ఎంజాయ్ చేసే ఏ యావరేజ్ తెలుగు పర్సన్కైనా పక్కా చాలా రివాచ్ చేసి ఉంటారు, చాలా నచ్చి ఉంటుంది కూడా.
మే నాట్ బి ద సేమ్ థింగ్ ఇన్ థియేటర్లో ఫ్లాప్ ఆర్ హిట్ ఎట్సెట్రా ఏదో అయి ఉండొచ్చు, బట్ టీవీలో చాలా పెద్ద హిట్ సేమ్ యాజ్ అతడు. సో అండ్ కలేజాకి వచ్చేసరికి నేను కలేజా కూడా నేను థియేటర్లో చూడలేదు. అండ్ శాండీ అన్నట్టే ఆ టైం ఇట్ వాజ్ దసరా టైంలో రిలీజ్ అయింది. బృందావనం కూడా అదే టైంలో రిలీజ్ అయింది అనుకుంటా. అండ్ దెర్ వాజ్ అ హిందీ ఫిల్మ్ ఆల్సో. సో ఐ క్లియర్లీ రిమెంబర్ ఈ సినిమాకి చాలా పెద్ద బజ్ ఉంది. అండ్ ఆ సినిమా టీజర్ అండ్ ఓం నమో శివరుద్ర సాంగ్ ఆ ఉండే బజ్కి థియేటర్లో టికెట్లు దొరకవు అని చెప్పేసి మా కజిన్స్ అందరం కలిసి హిందీ సినిమాకి వెళ్ళినట్టు గుర్తుంది. సో that's something I clearly remember. So yeah, కలేజా అయితే థియేటర్లో చూడలేదు. అండ్ ద సేమ్ థింగ్ కలేజా ఇస్ లైక్ శాండీ అన్నట్టే టైం పాస్ చేయడానికి ఉత్తగా పెట్టుకొని చూసేస్తున్నా అర్థం నడిచిపోతుంది, 3 hours అలా గడిచిపోతాయి. బట్ ఇఫ్ యూ వాంట్ టు డైవ్ డీప్ ఇన్ టు a lot of subtextual psyche, subtextual writing in త్రివిక్రమ్, ద సాలిడ్ పీక్ త్రివిక్రమ్ శాండీ అన్నట్టు అక్కడ కనపడుతుంది అనిపిస్తుంది నాకైతే. సో దట్స్ వై ఇట్ ఈస్ స్టిల్ హార్డ్ ఫర్ మీ టు జడ్జ్ విచ్ ఈస్ ఎగ్జాక్ట్లీ పీక్, కలేజా పీకా జల్సా పీకా అని అప్పుడప్పుడు యూనో అనుకుంటూ ఉంటాను. ఈవెన్ పాడ్ కోసం రివర్స్ చేసినప్పుడు కూడా ఐఎమ్ స్టిల్ ఆన్ ద ఫెన్స్ అనమాట, ఇదా అనిపిస్తూ ఉంటుంది. సో యా, ఆ కన్ఫ్యూజన్ లో ముందుకు వెళ్ళిపోదాం. సో యా చరణ్, వాట్ వాజ్ యువర్ ఇంట్రడక్షన్ టు ద ఫిల్మ్స్? సో నేను చిన్నప్పుడు జల్సా ఏమి థియేటర్ లో చూడలేదు. ఐ వాజ్ జస్ట్ 3 years old అది రిలీజ్ అయినప్పుడు. నాకు చాలా ఐ ఫాండ్లీ రిమెంబర్ జల్సా పోస్టర్ ఒకటి ఉండేది, పవన్ కళ్యాణ్ ఒక హాకీ స్టిక్ పట్టుకొని ఒక పోస్టర్ ఉంటుంది. ఐ క్లియర్లీ రిమెంబర్ దాట్. అండ్ మై మదర్ ఇస్ అ హార్డ్ కోర్ పీకే ఫ్యాన్. సో వాళ్ళు వెళ్ళేసి వచ్చి ఆ సినిమా పాటలే ఇంట్లో ఎప్పుడు ఇలా ఉండేవి. రైట్. సో జల్సా మిస్ అయ్యానేమో కానీ టీవీలో చాలాసార్లు చూసినట్టు గుర్తు. అండ్ వన్ ఆఫ్ ద సీన్ దట్ మేడ్ ద మోస్ట్ ఇంపాక్ట్ అంటే దామోదర్ రెడ్డి ఇంట్రడక్షన్ సీన్. చిన్నప్పుడే నాకు అది ఎందుకో మైండ్ లో పడిపోయింది. మేబీ ఇట్స్ డ్యూ టు ద వైలెన్స్ ఆర్ సంథింగ్. ఈ సినిమా అంటే ఏదో ఉంది అన్నట్టయితే ఉండింది. కలేజాకి ఐ రిమెంబర్ గోయింగ్ ఒక ఎంటీ థియేటర్లో వెళ్ళినట్టు గుర్తు. నేను మా గ్రాండ్ మదర్ వెళ్ళాము ఆ సినిమాకి. యునో గ్రాండ్ మదర్స్ లైక్ మహేష్ బాబు, రైట్? అండ్ నేను కూడా చాలా ఇంట్రెస్టెడ్ ఉన్నా. ఆ సినిమా లుక్ అండ్ ఆల్ నాకు చాలా నచ్చేది. ఆ గ్రీనిష్ పోస్టర్స్ కానీ ఆల్ దీస్ థింగ్స్, ఒక వైబ్ ఉండేది. సినిమాకి వెళ్తున్నాను, ఐ థింక్ ద ఇంటర్వెల్ పాయింట్ ఇస్ వేర్ త్రివిక్రమ్ పీక్ ఫర్ మీ. చిన్నప్పుడే సినిమా భలే ఉంది అనిపించింది. పెద్దయ్యాక ఇంకా నిన్న చూసిన తర్వాత అయితే ఐ వాజ్ లైక్ మ్యాడ్. అసలు చాలా బాగుంది. అంటే నేను ఎక్కువ అగాథా క్రిస్టీ బుక్స్ చదువుతా, ఎక్కువ ఆల్ఫ్రెడ్ హిచ్కాక్ ఓల్డ్ వర్క్స్ అన్ని స్టడీ చేస్తా. ఆ ప్లాట్ పాయింట్స్ అన్ని ఈ సినిమాలు ఉండేటప్పటికి నాకు నిన్న రెస్పెక్ట్ ఇంటూ 10 పెరిగింది త్రివిక్రమ్ పైన. కమర్షియల్ చేసి ఉండకూడదు అండి, బట్ దీస్ టూ ఆర్ లైక్ పీక్స్ ఆఫ్ త్రివిక్రమ్. జల్సా నేను ఆ వీడియోస్ చేసే ముందు చూడటం జరిగింది మళ్ళీ. అప్పుడు ఫిల్మ్ లిటరేచర్ లో జరిగినప్పుడు గమ్మత్తైన ఇన్సిడెంట్ ఏంటంటే, నన్ను ఒక ఇమేజ్ ఇచ్చి 30 minutes నాకు నేర్పించారు. డైరెక్టర్ ఇంత ఆలోచిస్తాడు, 30 minutes ఒక షాట్ లో వాడు ఎందుకు డ్రెస్ వేసుకుంటున్నాడు, యూ నీడ్ టు హ్యావ్ అ రీజనింగ్ అని. సరే తెలుగు సినిమాలకి ఏదైనా అప్లై చేద్దామా ఇది అని చెప్పి నేను జల్సా చూడడం జరిగింది. అండ్ సమ్ షార్ట్స్ వర్ వెరీ సిమిలర్. సంజయ్ ఇంట్రడక్షన్ కానీ దామోదర్ ఇంట్రడక్షన్ కానీ. అప్పుడు ఇట్ హ్యాపెన్ టు రైట్ ద వీడియోస్. సో ఓవరాల్ దీస్ 2 films నాకు చాలా ఇష్టం. సంజయ్ సాహు లాంటి వాడు కథ చెప్పాలనుకున్న త్రివిక్రమ్ కి అక్కడే ఫ్లాట్. నేను ఆస్క్ మీ కలేజా ఇస్ పీక్ టైమ్ అని నేను అనుకుంటాను. ఈ 2 సినిమాల తర్వాత గురూజీ ఎక్కడికో వెళ్ళిపోయాడు. లైక్ హీ స్టాప్డ్ టెల్లింగ్ సచ్ స్టోరీస్. హీ వెంట్ ఇంటూ లైక్ సో దీనికి ఐ థింక్ రాహుల్ రవీంద్రన్ ఒక ఇంటర్వ్యూలో చెప్తారు. ఐ థింక్ రాహుల్ రవీంద్ర ఏమంటాడు అంటే, ఆర్ నాగశ్విన్ ఐ థింక్ ఏమంటాడంటే, గురూజీ వాజ్ ఆపరేటింగ్ ఆన్ అనదర్ లెవెల్ వెన్ కలేజా రిలీజ్డ్. ఒకవేళ అది కమర్షియలీ వర్కౌట్ అయి ఉంటే ఇమాజిన్ వాట్ హీ వుడ్ హ్యావ్ బీన్ రైటింగ్ నౌ. అది వర్కౌట్ అవ్వలేదు అండ్ it automatically took a toll on his writing, and whatever mediocre writing he is doing అది హిట్ అవుతూ వచ్చింది. అండ్ లైక్ మహేష్ బాబు, గురూజీ కూడా అదే పాత్రలో వెళ్తున్నాడు. ఆల్మోస్ట్ సేమ్ స్టోరీ 4-5 times తీసాడు. మనం చూస్తున్నాం, ఎందుకంటే డైలాగులు కొంచెం అటు ఇటు మార్చి ఏదో టైం పాస్ చేయించేస్తాడు కాబట్టి. అంతకన్నా స్టోరీలో మార్పేం లేదు, అదే స్టోరీ. త్రివిక్రమ్ కి చాలా బర్డెన్ ఉండిందేమో ఎంటర్టైన్మెంట్ రాయాలని చెప్పి. జల్సా కోర్ పాయింట్ కానీ కలేజా కోర్ పాయింట్ కానీ వెరీ వెరీ సీరియస్ పాయింట్స్ అవి. ఎగ్జాక్ట్లీ.
సో మై పాయింట్ ఏంటి అంటే ఇప్పుడు ఎవరైతే డైరెక్టర్స్ వస్తున్నారో, సో నేను ఇది ఇవాళ అబ్జర్వ్ చేశాను. సో ఇప్పుడు ఎవరైతే డైరెక్టర్స్ ఇంకా సబ్ టెక్స్ట్ అనేది ఇంకా ఆన్ ద ఫేసే ఉంటుంది చాలా వరకు. బట్ గురూజీ ఆపరేటెడ్ అట్ డిఫరెంట్ లెవెల్ ఓన్లీ. అసలు ఆ సబ్ టెక్స్ట్ అనేది నువ్వు తవ్వుతే కానీ నీకు కనబడదు. ఒక నీకు నార్మల్ టైం పాస్ సినిమాలనే కనబడుతుంది. ఓకే, కలేజాలో కొంచెం అంటే కొంచెం చెప్పాడు టిపికల్ గా, బట్ జల్సాలో అయితే అసలు ఏమీ కనబడదు నీకు. ఒక టిపికల్ కమర్షియల్ సినిమాలా కనబడుతుంది. బట్ దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ సబ్ టెక్స్ట్. అసలు టూ మచ్. అసలు ఇవాళ నేను రియలైజ్ అయిన తర్వాత మ్యాడ్. అసలు నేను లిటరలీ ఒక హాఫ్ అన్ అవర్ చూసే సినిమా, ఒక 2-3 పాయింట్స్ జస్ట్ ఇలా కనెక్ట్ చేసుకున్నా విచ్ ఐ విల్ టెల్. మ్యాడ్ అసలు వేరే లెవెల్. సో గురూజీ రైటింగ్ జస్ట్ ఇట్లా ఒక ఏమంటారు అంటే ఇట్లా 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 వెళ్తూ ఆ గ్రాఫ్ అంటారు కదా, ఇట్లా ఒక మౌంటైన్ లాగా పట్మని పడిపోయింది అక్కడి నుంచి. అక్కడి నుంచి ఇట్లా ఒక ఫ్లాట్ లైన్ ఆ మీడియాక్రిటీలోనే ఆపరేట్ చేస్తున్నాడు. అది ఆయనకు రాయడం రాదు అని కాదేమో, బట్ ఆ మీడియాకర్ గా రాస్తున్నా డబ్బులు వస్తాయి కాబట్టి అదే చూపిస్తున్నాడేమో అనిపిస్తుంది నాకు అప్పుడు. యా, ఇట్ ఈస్ స్టిల్ మేకింగ్ మనీ కదా, సో ప్రాబ్లీ. యా, సో అండ్ నువ్వు అన్నట్టే సబ్ టెక్స్ట్ గురించి మాట్లాడదాం మరి, లైక్ షుడ్ వి గో ఇంటు ది డెప్త్ ఆర్? ఓకే, నేను ఐ విల్ డ్రైవ్ దట్ కాన్వర్సేషన్. సో రెండు సినిమాలు జల్సా అయినా కలేజా అయినా రెండు ఒక అబ్బాయి గురించి, అంటే ఒక మేల్ జర్నీ గురించి. సో దీంట్లో ఈ రెండు సినిమాల్లో పెద్ద ఫీమేల్ లైక్ పెద్ద క్యారెక్టర్ ఉండదు, జస్ట్ క్యాజువల్ టైం పాస్ కి ఉంటుంది. సో రెండు సినిమాలకి ఒకటి జల్సా ఒకటి కలేజా. సో ఈ రెండు పేర్లు ఎందుకు పెట్టారు? వై జల్సా అండ్ వై కలేజా, అండ్ హౌ ఆర్ దే రిలేటెడ్ టు స్టోరీ? ఐ జస్ట్ వాంట్ టు అండర్స్టాండ్ యువర్ ఒపీనియన్. నాకేంటంటే జల్సా వాజ్ ద పాయింట్ వేర్ హీ కమర్షియలైజ్డ్ ఇట్ టు ద కోర్. పవన్ కళ్యాణ్ సినిమా కాబట్టి మరి జల్సా అని, లేదా కోర్ పాయింట్ ఏమైనా సంజయ్ సాహు హ్యాపీగా ఉండాలని పెట్టారో నాకు తెలియదు. అండ్ కలేజా ఐ డోంట్ మైండ్. అంటే చాలా మంది అన్నారు కలేజా అంటే 534 అని చెప్పి సమ్ డీకోడింగ్ హ్యాపెండ్ కదా, తెలుగు అక్షరాల్లో కా అంటే 5 సంథింగ్ లైక్ దట్. అండ్ హీరో కాపాడాల్సిన వాళ్ళు కూడా 534 పీపుల్ అదేదో చెప్పారు. బట్ ఐ డోంట్ నో ఆర్ పీపుల్ లైక్ దాట్ ఇన్వెస్టెడ్ ఇన్ ఆ టైం అర్థం చేసుకోవడానికి. మరి నాకు తెలియదు ఆ టైంలో, ఎందుకంటే కలేజా చూసి వచ్చి చాలా మంది చెప్పిన కంప్లైంట్ ఏంటంటే మాస్ లేదు. కలేజా అని టైటిల్ పెట్టంటే కరేజ్ సంథింగ్ కదా, దట్స్ నాట్ వాట్ వి ఎక్స్పెక్టెడ్ ఫ్రమ్ ద టైటిల్ అని అన్నారు. అండ్ ఐ థింక్ జల్సా ద సేమ్ గోస్ విత్ జల్సా. రైట్. నాకు జల్సా అని ఎందుకు అనిపిస్తుంది అంటే, ఎందుకు పెట్టి ఉండొచ్చు అనిపిస్తుంది అంటే, అండ్ ఇందాక చరణ్ అన్నట్టే హౌ హీ కమర్షియలైజ్డ్ ద హోల్ పాయింట్. అండ్ అంతకుముందు మనం అంటే బోత్ ద పాయింట్స్ ఆర్ వెరీ సీరియస్. దే ఆర్ అబౌట్ 2 మేల్ పీపుల్ అండ్ దేర్ జర్నీస్. అండ్ జల్సాలో ఆ ఇంటర్వెల్ బ్లాక్ తర్వాత, ద బ్రిలియంట్ ఇంటర్వెల్ రివీల్ తర్వాత మనం సంజయ్ సాహు లోతు చూస్తున్నప్పుడు ఆ స్టోరీలోకి వెళ్ళి వి సీ ద హోల్ సీరియస్నెస్. అండ్ దెన్ ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ ఎంటర్ అవ్వగానే టోన్ మారిపోతుంది. ఇమీడియట్లీ టోన్ గోస్ టు ద కామెడీ జోన్, అండ్ దెన్ అగైన్ ఇట్ ఫ్లోస్ ఇన్ టు ద సేమ్ కామెడీ కమర్షియల్ టెంప్లెట్ విచ్ ఇట్ వాస్ బిఫోర్ ద ఇంటర్వెల్ పాయింట్. సో ఫస్ట్ నుంచి అదే టోనాలిటీలో రన్ చేశారు కాబట్టి, విచ్ ఇస్ లైక్ కామికల్లీ కమర్షియల్లీ వెళ్తూ ఏదో ఫ్లో లాగా అయిపోతుంది కాబట్టి, అందుకే జల్సా అనే పాయింట్ పెట్టారు. బికాస్ డిస్పైట్ ఇట్ బీయింగ్ అ సీరియస్ స్టోరీ ఇన్ ద క్రక్స్, హీ చోస్ జల్సా బికాస్ ఆ కమర్షియల్ వాల్యూ సెల్ అవుతుందనే పాయింట్ అనిపించింది. అండ్ కలేజాకి వచ్చేసరికి ఐ డోంట్ నో, ఐ డోంట్ మైండ్ ద టైటిల్, బట్ ఐ మీన్ దాంట్లో మీ డెప్త్ ఉన్నా లేకపోయినా పర్లేదు. బట్ ఐ డోంట్ నో, అంత ఆలోచించలే కలేజా గురించి అయితే. మీరు జల్సా అంటే గుర్తొచ్చింది. నేను యాక్చువల్ గా సిమిలర్ గా అనుకున్నాను. నాకు జల్సా అర్థమయ్యేది కాదు ఒక 4 years బ్యాక్, అలా అర్థమయ్యేది కాదు ఆ సినిమా. ఐ ఆల్వేస్ యూస్ టు థింక్ దట్ ఇట్స్ లైక్ అ మిస్డ్ ఆపర్చునిటీ, లేదా పవన్ కళ్యాణ్ అలాంటి స్టోరీస్ ఇష్టం కాబట్టి అలా చెప్పి సైన్ చేయించి దే మేడ్ ఇట్ లైక్ కమర్షియల్ ఫిల్మా అన్నట్టు ఉండేవి థాట్స్. అండ్ నేను కూడా ఏమనుకున్నానంటే సినిమా టైటిల్లోనే జల్సా ఉంది, ఈవెన్ వీ షుడెంట్ టేక్ ఇట్ దట్ సీరియస్లీ, జల్సా అన్నట్టు వదిలేయాలి అలా అనుకున్నాను. But I agree with you on Kaleja. Maybe Kaleja deserved a better title. Probably. Right. నాకైతే కంప్లీట్ డిఫరెంట్ టేక్ ఉంది యాక్చువల్లీ.
I think both titles are brilliantly kept. Let me blow your minds, okay? So when Jalsa starts, the first introduction song కన్నా ముందు పవన్ కళ్యాణ్ ఇంట్రడక్షన్ ఉంటుంది కదా. సో పవన్ కళ్యాణ్ ఇంట్రడక్షన్ లో చెప్తాడనమాట, ఇతనికి 2 చెడ్డ అలవాట్లు ఉన్నాయి, ఒకటి తాగడము, ఒకటి చదవడం అని. అండ్ దాంట్లో ఎకనామిక్స్, సైకాలజీ, ఫిలాసఫీ అని ఇట్లా చాలా చెప్తూ ఉంటారు. దెన్ లేటర్ పాయింట్ యు అండ్ ఐ పాట వస్తుంది. యు అండ్ ఐ పాట మెయిన్ క్రక్స్ ఏముంటుంది, సాటర్డే నైట్ లెట్స్ డూ బల్లే బల్లే, బేసిక్గా చిల్ ఎంజాయ్ చేయమని. అండ్ దెన్ చరణంలో ఏం రాస్తారు, ఎనాటమీ ల్యాబ్లో మనము దొరకమని రాస్తారు. ఫిలాసఫీ చూపులో ప్రపంచమో బూటకం, ఎనాటమీ ల్యాబ్లో మనము దొరకం. ఓకే, సో దిస్ అగైన్ కమ్స్ బ్యాక్ టు ద పాయింట్ దట్ సంజయ్ సాహు ఈ స్టడీయింగ్ ఆల్ దిస్, అందుకే అవన్నీ రాశారు. వై ఈజ్ ఈ స్టడీయింగ్, వాడు ఎందుకు చదువుతున్నాడు, ఐ విల్ కమ్ బ్యాక్ టు దట్. ఓకే, మూవింగ్ ఆన్. వాడు సంజయ్ సాహు అనే వాడికి ఒకటే మోటివ్ ఉంటుంది ఫస్ట్ హాఫ్ మొత్తం, వాడు జస్ట్ ఎంజాయ్ చేయాలనుకుంటాడు. అంటే హీ డజంట్ టేక్ హిమ్సెల్ఫ్ సీరియస్లీ, వాడు ఎప్పుడు సీరియస్గా తీసుకుంటూ ఉండడు. ఓకే, ఎప్పటి వరకు తీసుకుంటూ ఉండడు, ఆ ఇంటర్వెల్ బ్లాక్ వరకు. ఎప్పుడైతే అవతల వాడు వచ్చి ఇట్లా పాయింట్ వేసి, నీకేంద్రా తాడు బొంగరం లేని వాడివి, ఎటంటే అటు తిరుగుతూ ఉంటావు, మా కష్టాలు మీకేం తెలుసు అన్నప్పుడు చెప్తాడు వాడు యాక్చువల్లీ వాడి కష్టం ఎంత. ఇందాక మీరు అన్నట్టు వాడి డెప్త్ ఎంత ఉందో వాడు అప్పుడు చెప్తాడు. కరెక్ట్. అప్పుడు చెప్పి ఏమంటాడు, నేను నక్సలైట్ అయ్యా అంటాడు. సో వాట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ నక్సలైట్స్ అనే వాళ్ళు ఎందుకు అవుతారు, దే టేక్, వాళ్ళు ఒక సొసైటీలో చేంజ్ తేవాలనుకుంటారు. దాన్ని గొరిల్లా వార్ఫేర్ అనొచ్చు, ఏదైనా అనొచ్చు. బట్ ద ఇంపార్టెంట్ పాయింట్ ఇస్, నక్సలైట్స్ అనే వాళ్ళు సొసైటీలో ఒక బ్యాడ్ ని చూసి, వాళ్ళు ఒక ఐడియలిస్టిక్ అంటే కమ్యూనిస్ట్ వ్యూ తో దే వాంట్ టు మేక్ ద సొసైటీ ఈక్వల్ ఫర్ ఎవ్రీ వన్. సో అందుకే ఆ పాయింట్ కదా, వాడు కమ్యూనిజం ఎగ్జాక్ట్లీ దే టేక్ సంథింగ్ వెరీ సీరియస్లీ. సో ఎక్కడైతే వాడు నక్సలైట్ అవుతాడో అక్కడ పాయింట్, ఆ కాన్ఫ్లిక్ట్ ఏముంటుంది, వాడు ఇద్దరికి ఎంత ల్యాండ్ కావాలి అని అడుగుతాడు కదా. సో కమ్యూనిస్ట్ ఐడియా కూడా ఏంటి, అందరికీ ఈక్వల్ అమౌంట్ ఆఫ్ ల్యాండే ఉండాలి అని, అంతకన్నా ఎక్కువ ఉండకూడదు. సో వాడు చాలా సీరియస్గా చేసుకుంటాడు సంజయ్ సాహు అనేవాడు. బట్ ఆ జర్నీలో వెళ్తున్నప్పుడు ఈ ఫైండ్ దట్ మనం చేస్తుంది మీనింగ్లెస్ కదా అని. సో అందుకే ఎక్కడైతే వాడు వాళ్ళతో అంటాడు కదా, మనం పట్టిన దాంట్లో మినిస్టర్ చచ్చిపోతే ఏంటి, నార్మల్ జనాలు చచ్చిపోతే ఏంటి, ఇట్ డజంట్ మ్యాటర్ అని అనుకున్నప్పుడు నువ్వు చేసేదానికి వాళ్ళు చేసేదానికి తేడా ఏంటి అంటాడు. సో దట్ ఈస్ వేర్ హీ స్టార్ట్స్ క్వశ్చనింగ్ ద హోల్ మూవ్మెంట్. అసలు నేను ఏం చేస్తున్నాను, ఎందుకు చేస్తున్నాను, ఇదేం సెన్సియర్ అని చెప్పి వాడు ఆ వార్లో బతికిన తర్వాత, ఆ ఫైట్ లో బతికిన తర్వాత వాడు ఈజియెస్ట్ రూట్ వెతుక్కుంటాడు బయటికి, లొంగిపోతాడు, గవర్నమెంట్ నుంచి ఎయిడ్ తీసుకుని అగైన్ హీ ఫైండ్స్ అన్ ఈజియెస్ట్ వే అనొచ్చు, ఆర్ హీ స్టడీయింగ్ అనొచ్చు, లైఫ్ ని చదువుతున్నాడు అనొచ్చు. వాడు అందుకే అన్ని డిగ్రీస్ చేస్తూ ఉంటాడు. వాడు ఎందుకు చేయాలి, ఇట్ ఈస్ నాట్ ఫర్ మనీ, నో. వాడు చేసింది ఎందుకంటే హీస్ ట్రైయింగ్ టు ఎక్స్ప్లోర్. అండ్ దెర్ ఇస్ దిస్ బ్యూటిఫుల్ సేయింగ్ దట్ హౌ మచ్, అంటే నువ్వు ఎంత ఎక్స్ప్లోర్ చేస్తుంటే నువ్వు అంత ఇన్సిగ్నిఫికెంట్ ఈ హోల్ యూనివర్స్ లో నీకు అర్థమవుతూ ఉంటుంది అంటారు. సో అందుకే వాడు హీ బికమ్స్ మోర్ అండ్ మోర్ క్యాజువల్, వాడు చాలా లైట్ తీసుకుంటూ ఉంటాడు. ఎప్పుడైతే దామోదర్ రెడ్డి అనేవాడు, సో దామోదర్ రెడ్డి గురించి చూద్దాం. దామోదర్ రెడ్డి వాడు స్టార్టింగ్ వాడి ఇంట్రడక్షన్ సీన్ ఏముంటుంది, నన్ను చూస్తే నీకు నవ్వొస్తుందారా, భయం వేయాలి, 10,000 తీసుకుని నువ్వు నవ్వుతూ ఉంటే పక్కన ఒకడు వచ్చి నన్ను కాల్ చెల్లిపోతాడు, నన్ను చూస్తే నీకు భయం వేయాలి, భయం లేదా రక్తం రూపంలో వస్తుంది బయటికి అంటాడు. సో వాడు ఎక్కడో అనుకుంటూ ఉంటాడు. ఆ జర్నలిస్ట్ తో మాట్లాడినప్పుడు కూడా వాడు అనుకునేది ఏంటి, నేనంత భయపెట్టే క్యారెక్టర్ అయితే నువ్వు నాతో మాట్లాడలేవు అంటాడు. రైట్. సో ఎప్పుడైతే సంజయ్ సాహుకి దామోదర్ రెడ్డి అనేవాడు సంజయ్ సాహుని టార్గెట్ కింద పెట్టుకున్నాడు అని అర్థం అవుతుందో, అప్పుడు ఈ గోస్ ఆ మోనోలాగ్ ఉంటుంది కదా జైల్లో పవన్ కళ్యాణ్ది, ఏంటి భయం అంటే ఏంటో నీకు చూపిస్తా అన్న మోనోలాగ్ ఉంటుంది కదా. సో బేసికలీ సంజయ్ సాహు అనే వాడికి కొంచెం ఎన్లైట్మెంట్ వచ్చి వాడు లైట్ తీసుకుంటూ ఉంటాడు. కానీ దామోదర్ రెడ్డికి ఆ ఎన్లైట్మెంట్ రాలేదు. వాడు చాలా సీరియస్, చాలా ఇంపార్టెంట్ పర్సన్ అనుకుంటూ ఉంటాడు. సో నీకు భయం చూపిస్తా, సో భయం చూపిస్తే నీకు ఏమవుతుంది, యూ ఆల్సో బికమ్ లైట్ హార్టెడ్ అని అనుకుంటాడు.
బట్ ఎవెన్చువలీ ఆ భయాన్ని నుంచి వాడు నేను నన్ను నేను వేరే వాడిని చూసి భయపడుతున్నాడు అని చెప్పి హీ డైస్. దామోదర్ రెడ్డి చచ్చిపోతాడు లాస్ట్ కి. ఆ కత్తిని చూసి భయపడుతూ ఉంటాడు, ఆ కత్తి లేకపోయేసరికి చచ్చిపోతాడు వాడు. అండ్ చెల్లరో చెల్లరో పాటలో కూడా ఏం రాసి ఉంటుంది, మృగాల కన్నా ఎక్కువ ఏం ఎదిగాం, ఇన్నాళ్ళు బతికి మనం మృగాల కన్నా ఎక్కువ ఏం ఎదిగాం. ఇప్పుడు యానిమల్ ఇన్స్టింక్ట్ అంటే ఏంటి? ఇట్ ఈస్ జస్ట్ టు, అంటే నీ విషెస్, నీ ఆకలి, నీ షెల్టర్, అవన్నీ ఆటోమేటిక్ గా వస్తాయి కదా. ఇప్పుడు కోతికైనా టైగర్ కైనా ఎవరికైనా వచ్చేవి ఆ 2-3 కదా. ఒకటి నిద్ర, ఒకటి ఫుడ్, ఇంకోటి హ్యాపీగా ఉండడం. దట్ ఈస్ వయా సెక్స్ ఎక్సెట్రా ఎక్సెట్రా ఎక్సెట్రా. సెక్స్, నీకు పిల్లలు పుట్టిన తర్వాత ఆటోమేటిక్ గా మదర్ నేచర్, ఫాదర్ నేచర్ అనేది వాటిలో కూడా వచ్చేస్తుంది కదా. సో ఇట్ ఈస్, సో అందుకే ఆ లైన్ ఉంది, మృగాల కన్నా ఎక్కువ ఏం ఎదిగాం. సో వై జల్సా ఇస్ యాప్ట్ ఇస్, మృగాల కన్నా ఎక్కువ ఏం ఎదిగామన్నప్పుడు నువ్వు ఏదైతే బేసిక్ నీ గురించి నువ్వు ఎంజాయ్ చేయాలి, నేను లైట్ గా తీసుకు, యూ షుడ్ నో దట్ యువర్ ఇన్సిగ్నిఫికెంట్ అండ్ యూ షుడ్ జస్ట్ ఎంజాయ్. అంటే నువ్వు ఎంజాయ్ చేస్తుంటే నువ్వు బతుకుతున్నట్టు, లేకపోతే బతుకుతున్నట్టు కాదు. అది కాకుండా మనుషులు ఏం చేస్తున్నారు, వాళ్ళు చాలా సీరియస్ గా తీసుకుని అనవసరమైన కాంప్లికేషన్స్ లైఫ్ లో తెచ్చుకుని ఎక్సెట్రా 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 వాట్ ఎవర్ ఇస్ హ్యాపెనింగ్. రైట్. దట్ ఈస్ వై ఐ సే ఒక మనిషి జల్సా చేయాలి అన్నది సినిమా ఉద్దేశం. దట్ ఈస్ వై జల్సా ఇస్ అ బ్రిలియంట్ టైటిల్ కెప్ట్ బై త్రివిక్రమ్. I do agree with what you said, ఎందుకంటే it makes a lot of sense when you connect all the points and see, look at the perspective in which, అంటే సంజయ్ సాహు తన లైఫ్ని చూస్తున్న పర్స్పెక్టివ్లో ఆలోచిస్తే జల్సా అనే టైటిల్ డెఫినెట్లీ యాప్ట్. ఐ డూ అగ్రీ. అండ్ అంటే అతను ఎంత లైట్ తీసుకుంటాడంటే, అంటే బికాస్ హీ నోస్ దట్ ఇట్ హ్యూమన్ లైఫ్ అనేది ఎంత ఇన్సిగ్నిఫికెంటో. యాజ్ నువ్వు అన్నట్టే సంజయ్ సాహు బాగా చదువుతాడు కాబట్టి, బికాస్ హీ స్టార్ట్ స్టడీయింగ్ లాట్ ఆఫ్ ఫిలాసఫీ ఎట్సెట్రా ఎట్సెట్రా. సో on a larger scale or in the bigger picture, తను ఎంత ఇన్సిగ్నిఫికెంట్ ఆర్ హ్యూమన్ లైఫ్ ఎంత ఇన్సిగ్నిఫికెంట్ అనేది తెలుసు కాబట్టి, హీఈస్ లుకింగ్ ఎట్ లైఫ్ అట్ లివింగ్ ఇన్ ద బెస్ట్ మూమెంట్. అండ్ జల్సాతో బతికేసి after you're dead you don't even know that you're dead. సో దెర్ ఇస్ ఒక డైలాగ్ ఉంటుంది లాస్ట్లో, అంటే క్లైమాక్స్ ముందు అది అంటాడు కదా, నువ్వు దామోదర్ రెడ్డితో అంటాడు, నువ్వు ఎందుకు వచ్చి నన్ను చంపాలనుకుంటున్నావు ఎట్సెట్రా ఎట్సెట్రా అన్నప్పుడు, నిన్ను బతకొద్దన్నా లేకపోతే నిన్ను గూండైజం చేసుకోవద్దన్నా చేసుకో, నేను బతుకుతున్నా, నువ్వు బతుకుతున్నావు, నువ్వు ట్యాక్స్ కట్టట్లేదు, నేను ట్యాక్స్ కడుతున్నా, అయినా బతుకుతున్నాను. నువ్వు బతికేది నువ్వు బతుకు, నా బతికేది నేను బతుకుతా, ఎందుకు వై ఆర్ యు క్రాసింగ్ మై పాత్ అనే ఒక బ్రిలియంట్ లైన్ ఉంటుంది. సో హీఈస్ ఓకే విత్ గూండాయిజం ఆల్సో. ఇట్ డజంట్ మ్యాటర్, అంటే ఏదో వచ్చేసి మార్చేసేయాలని ఉండదు. దట్ ఈస్ వాట్ ఎగ్జాక్ట్లీ హీ ఈస్ ఎట్ ద ఇంటర్వెల్ పాయింట్ ఆర్ 6 years బిఫోర్ ఇన్ ద ఫిలిం, వేర్ వద్దు గూండాయిజాన్ని మార్చేస్తా, అన్నిటిని మార్చేస్తా అని తనని తాను సీరియస్ చేసుకుంటున్న సంజయ్ సాహు ఈవెన్చువల్లీ ట్రావెల్స్ అవుట్, ట్రికిల్స్ అవుట్ అండ్ దెన్ టేక్స్ ద ఈజియెస్ట్ పాత్ ఆర్ ఈజియెస్ట్ పాత్ తీసుకోవడం ఆర్ స్టడీ చేయడం చేస్తాడు. అండ్ దెన్ హీస్ అట్ దిస్ ఆ చిల్ అనే లైఫ్లో ఉంటాడు. సో యా, ఇట్ డస్ మేక్ లాట్ ఆఫ్ సెన్స్. ఓవర్ ద కోర్ పాయింట్ ఏంటంటే హ్యూమన్ లైఫ్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. తనకి ద హ్యూమన్ లైఫ్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ అండ్ ద రైట్స్ ఆర్ మోర్ ఇంపార్టెంట్. సంజయ్ సాహు నక్సలైట్ అవ్వడానికి నేను వీడియో ఎస్సే రాసినప్పుడు కోర్ పాయింట్ వాస్ హీస్ ఫెడ్ అప్ విత్ ఆల్ ద ఇంజస్టిస్ వాట్ ఎవర్ ఇస్ హ్యాపెనింగ్ ఇన్ ద సొసైటీ వెన్ వీఆర్ టేకింగ్ అవర్ సెల్ఫ్స్ టూ సీరియస్లీ. మనం ఎక్కువ ఆలోచిస్తాం కాబట్టి వీఆర్ సమ్హౌ కమాండింగ్. దామోదర్ రెడ్డి కాన్ఫ్లిక్ట్ ఏంటంటే హీ కమాండ్స్ ఓవర్ హ్యూమన్ లైఫ్ ఆల్సో. నేచర్ ఎలిమెంట్స్ అనే కాకుండా హీ హ్యాస్ దట్ కమాండ్. అండ్ వెన్ వీ టేక్ దట్ అవర్ సెల్ఫ్స్ టూ సీరియస్లీ, it obviously leads to destruction. That's what happens in Sanjay Sahu's life kada. And he's a Naxalite and he's taking himself too seriously. Right. Oka దగ్గర మాస్ మర్డర్ ప్లాన్ చేయాలంటే it's obviously gonna lead to destruction. So తను ఆ పాయింట్ రియలైజ్ అయ్యి he's doing all the jalsa in his life. And actually సాయి చెప్పినట్టు ఇది కొత్త పర్స్పెక్టివ్ అసలు. నేను ఇది ఆలోచించలా. I was more about like 5 elements. ఎందుకంటే చల్లరేలో దెర్ ఇస్ అ లైన్, తారలనే దించగలం తలుచుకుంటే మనం, రవికిరణం చీల్చగలం రంగులుగా మార్చగలం. సో వెన్ వీ టేక్ అవర్ సెల్ఫ్స్ టూ సీరియస్లీ వీ కెన్ డూ ఎనీథింగ్. హ్యూమన్ లైఫ్ కెన్ డూ ఎనీథింగ్. బట్ అట్ ద సేమ్, నువ్వు చచ్చిపోతే నువ్వు ఎక్కడికి వెళ్తావు? ల్యాండ్ మీదకే కదా.
యూ డోంట్ నీడ్ ఆల్ ఆఫ్ దట్, జస్ట్ స్టే ఇన్ దిస్ వరల్డ్, జల్సా చేయన్నట్టు. యా అండ్ I ఒక ఐ థింక్ ఆ పాయింట్ కూడా ఐ డోంట్ థింక్ వీఆర్ టేకింగ్ అవర్ సెల్స్ టూ సీరియస్లీ. ఐ థింక్ దట్ ఇస్ నాట్ ద పాయింట్. ఇప్పుడు బేసిక్ గా నువ్వు వరల్డ్ లో ఉన్నావు, డిస్కవర్ చేస్తూ ఉన్నావు అంతే కదా. అంటే Yeah. దానికి సో నేను ఎక్కడ డిస్టింక్షన్ డ్రా చేస్తానంటే యూఆర్ టేకింగ్ యువర్ వర్క్ టూ సీరియస్లీ అండ్ యూ యూజ్ యువర్ సెల్ఫ్ సీరియస్లీ. డిఫరెన్స్ ఉంది కదా. సో నీ వర్క్ ని సీరియస్ గా తీసుకోవడం వేరు, నిన్ను నువ్వు అంటే ఇప్పుడు ఒక హ్యూమిలిటీ అంటారు. ఇప్పుడు సిరివెన్నెల గారే ఉన్నారు అనుకోండి, ఆయనని కానీ మోస్ట్ ఇప్పుడు ఇళయరాజాని కానీ అడిగితే మీకు మ్యూజిక్ ఎక్కడి నుంచి వస్తుంది, వాళ్ళ లిరిక్స్ ఎక్కడి నుంచి వస్తుంది అని అడిగితే వాళ్ళ ఆన్సర్ జనరలీ ఏముంటుంది అంటే ఇది నాదంతా కాదు, దేవుడు ఇస్తున్నాడు, నేను రాస్తున్నాను. సో దట్ హ్యూమిలిటీ అంతే అచీవ్ చేసిన వాళ్ళు కూడా హ్యూమిలిటీ ఎలా ఉంటుంది అని మనం అనుకుంటూ ఉంటాం కదా. అవును. సో అదే కాన్సెప్ట్. సో వాళ్ళు సీరియస్ గా తీసుకోవట్లేదు బేసిక్ గా. వాళ్ళు సీరియస్నెస్ అంటే లైక్ వాళ్ళు ఇంపార్టెంట్ పర్సన్ అని అనుకోవట్లేదు వాళ్ళు. దే జస్ట్ సో దట్ ఈస్ ద పాయింట్ ఐ వాస్ ట్రైయింగ్. అదే అర్థమైంది. ఐ అండర్స్టూడ్ ఫ్రమ్ వేర్ యు వర్ కమింగ్ ఫ్రమ్ ఆ పాయింట్లో. అండ్ ఒక స్పీచ్లో శాస్త్రి గారు ఇట్లా చెప్తారనమాట. చెల్లరి చెల్లరి చెల్లలో చరణం తీసుకొని ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు ఆ స్పెసిఫిక్గా నేను ఎందుకు అలా రాశాను అంటే ఇట్ వాజ్ హిస్ టేక్ ఆన్ నక్సలిజం ఇన్ అ వే, అండ్ ఇట్ వాజ్ హిస్ టేక్ ఆన్ ద క్యారెక్టర్ యాజ్ వెల్, సంజయ్ సాహు అనే క్యారెక్టర్ యాజ్ వెల్. ఎందుకంటే ఆ సినిమాలో హీఈస్ గోయింగ్ త్రూ టర్బులెంట్ టైం కదా. ఎందుకంటే దెర్ ఇస్ లాట్ ఆఫ్ బ్యాడ్ హ్యాపెనింగ్ టు హిమ్ పర్సనలీ, అండ్ అతను ఐడియాలజికల్గా ఏ స్టాండ్ తీసుకోవాలో అని అతనికి అర్థం కావట్లేదు. సో ఆ పార్ట్లో కూడా అదే రాస్తాడు. అంటే ఆ పాయింట్లో కూడా ఆఫ్టర్ ద యునో వాట్ ఈస్ ద కాన్ఫ్లిక్ట్ ఈజ్ ఇంట్రడ్యూస్డ్. ఎందుకంటే నేను మహేష్ బాబు చెప్తాడు, మహేష్ బాబు వాయిస్ ఓవర్లో వి సీ దిస్ ఈజ్ నాట్ రైట్ అని చెప్పాలనుకుంటాడు, బట్ చెప్పడు అని ఒక డైలాగ్ ఉంటుంది. సో ఆ ఏమంటారు ఆ డైలమాని చరణంలో రాశానని శాస్త్రి గారు చెప్తారు. సో అలా చూసుకున్నా కూడా ఆ రియలైజేషన్ ఏదైతే వస్తుందో ఆఫ్టర్ దట్ ఇన్సిడెంట్, అండ్ దెన్ హీ గోస్ టు ద యాక్చువల్ సంజయ్ సాహు వి సీ ఇన్ ద ఫిల్మ్. యాక్చువల్లీ నాకు ఆ డైలమా ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత ప్రకాష్ రాజ్ని ఇంట్రడ్యూస్ చేస్తారు. ఐ థింక్ దట్ ఎంటైర్ సీక్వెన్స్ ఇస్ షోకేసింగ్ హిస్ డైలమా. ఇలాంటి మనిషితో మనం కలిసి ఉండొచ్చా అండ్ ఆల్ ఆఫ్ దట్. పాయింట్స్ ఫర్ త్రివిక్రమ్ ఫర్ దట్. దాన్ని ప్రొలాంగ్ చేసినందుకు అసలు చాలా బాగుంటుంది అది. ట్రూ. అండ్ సో ఏ పాయింట్ అయితే ఎప్పుడైతే మనం కమర్షియలైజ్ చేశాడు అంటామో, సో ఇప్పుడు ఈ పాయింట్ అందరు రియలైజ్ అవ్వక్కర్లేదు, కానీ ఇప్పుడు నువ్వు జల్సా అయినా కలేజాకైనా రిపీట్ వాల్యూ చాలా ఎక్కువ కదా. సో నేనంట కమర్షియలైజ్ చేస్తే తప్పేంటి? సో ఎవరికి సో ఇప్పుడు ఈ పాయింట్ ఇప్పుడు మనం ఏదైతే డిస్కస్ చేస్తున్నామో లాస్ట్ 15 minutes నుంచి, అది ఆబ్వియస్లీ అందరికీ అవసరం లేదు, అందరూ చూడరు, మనలాంటి సినిమా బాక్సే తవ్వుతూ ఉంటారు. సో ఒక యావరేజ్ ఆడియన్స్ కి వాడు వచ్చి జస్ట్ ఎంజాయ్ చేసి నవ్వుకొని ఆ ఫైట్ చూసి వెళ్ళిపోవాలనుకునే వాడికి కమర్షియలైజ్ చేసినా తప్పేంటి అంట నేను. సో ఈవెన్ దో ఇట్ ఇస్ అ పవన్ కళ్యాణ్ మూవీ, సో వాట్ ఎవర్ మెసేజ్ ఈస్ ట్రైయింగ్ టు గివ్ ఇస్ కమింగ్ అక్రాస్ అట్లీస్ట్. సో అందుకే నేను అన్నా స్టార్టింగ్ లో దట్ త్రివిక్రమ్ పీక్డ్, ఎందుకంటే కమర్షియాలిటీని అతని సబ్టెక్స్ట్ ని కొట్టి, అంటే ఆబ్వియస్లీ కొంచెం క్రిప్టిక్ గానే ఉన్న కొట్టి వచ్చేటట్టు చెప్పగలిగాడు సినిమాలో జల్సా త్రూ. ఇప్పుడు కమర్షియలైజ్ అంటే ఇప్పుడు ఐ థింక్ ఇట్ ఆల్ బాగల్స్ డౌన్ టు కమ్యూనల్ ఎక్స్పీరియన్స్. ఒక థియేటర్ లో కూర్చొని సినిమా చూస్తే వేరుగా ఉంటుంది. ఇప్పుడు క్లాసిక్ అంటున్న కలేజా మరి ఎందుకు అప్పట్లో డిజాస్టర్ టాక్ వచ్చిందంటే కమ్యూనల్ వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్. నాకు పర్సనలీ చూసేటప్పుడు బోర్ కొట్టినట్టు గుర్తు. ఆల్ ద కామెడీ సీన్స్ విచ్ డోంట్ యాడ్ అప్ టు ద స్టోరీ మచ్. త్రివిక్రమ్ ఇస్ అ స్మార్ట్ రైటర్, చాలా చిన్న లింక్స్ తో లింక్ చేసేస్తాడు కథకి. బట్ ఓవరాల్ ఇఫ్ యూ లుక్ ఎట్ ద ఓవరాల్ ప్లాట్, ఐ వుడ్ హావ్ ఎంజాయ్డ్ మోర్ ఆఫ్ ద స్మాల్ టౌన్ మిస్టరీ. పాలి అనే గ్రామంలో ఏం జరుగుతుంది, సినిమా స్టార్ట్ అవడమే టాక్సీ డ్రైవర్ ఒకడు దిలావర్ సింగ్ ఇలా జరిగిందని చెప్పి వెళ్ళిపోతే ఇట్ వుడ్ బి మోర్ లైక్ అన్ అడ్వెంచర్. కలేజా స్టిల్ ఇన్ దట్ టోన్స్ లో ఉంటుంది. అండ్ ఐ థింక్ సిమిలర్లీ జల్సా కూడా అంతేనేమో. నాకు గుర్తు చాలా మంది దే సెడ్ వీ కుడెంట్ అండర్స్టాండ్ వాట్ వాస్ గోయింగ్ ఆన్ ఇన్ ద ఫిల్మ్, బట్ నవ్వుకున్నాము, ఇట్స్ ఆల్ నైస్ అండ్ ఆల్ అని చెప్పి వచ్చేసారు. సో బోత్ దీస్ ఫిల్మ్స్ ఐ థింక్ వెన్ యూ వాచ్ ఇన్ థియేటర్స్, ఆడియన్స్ కి ఒకటి ప్రామిస్ చేసి యూఆర్ షోయింగ్ సంథింగ్ ఎల్స్ కంప్లీట్లీ డిఫరెంట్. సో మేబీ ఆ రెండు రీజన్స్ వల్లే నేను ఈ సినిమాస్ అండర్ పర్ఫార్మ్ చేసే అనుకుంటాను.
మేబీ. I don't know. I don't remember watching the trailers or something. అంటే ట్రైలర్స్ చూసి జడ్జ్ చేసేంత గుర్తు కూడా లేదు, ఎందుకంటే ఆ ఏజ్లో గుర్తు కూడా ఉండిండదు. సో ఆ కమ్యూనల్ ఎక్స్పీరియన్స్ అనేది అగైన్ వీ విల్ నాట్ నో, బికాస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్ని 2 సినిమాలు అందరం చూడలేదు. అండ్ Yeah. నౌ ఇఫ్ వీ థింక్ అబౌట్ అ కమ్యూనల్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ వాచింగ్ జల్సా ఆర్ కలేజా అగైన్, ఆబ్వియస్లీ ఇట్ విల్ బి డిఫరెంట్, ఆల్ టుగెదర్ డిఫరెంట్ వాచింగ్ ఇన్ థియేటర్ రైట్ నౌ. సో బికాస్ we have seen the film a lot of times, we have enjoyed everything, అన్ని సీన్ టు సీన్ తెలుసు కాబట్టి. సో ఆ క్వశ్చన్ అయితే ఇట్ విల్ స్టిల్ బి అన్ఆన్సర్డ్, ఎందుకంటే వై డిడ్ నాట్ పర్ఫార్మ్ వెల్ ఎట్ ద బాక్స్ ఆఫీస్, ఆర్ ఎందుకు జనాలకు నచ్చలేదు అనేది ఇట్ విల్ స్టిల్ బి అ మిస్టరీ అనుకుంటా. మిస్టరీ అంటే నిన్న కలేజా చూసినప్పుడు నేను అర్జున్ పాడ్కాస్ట్ నేను మళ్ళీ విన్నాను. విన్నప్పుడు 25th minute లో మనకు యూజువల్ గా ఇన్సైటింగ్ ఇన్సిడెంట్ పడుతుంది కదా, కలేజాలో దట్ ఫాల్స్ అట్ 38. యా ఎందుకు అంటే యూ హ్యావ్ ఆల్ ద కామెడీ సీన్స్ విత్ అనుష్క, ఆల్ ఆఫ్ దీస్ థింగ్స్. ఇన్సైటింగ్ ఇన్సిడెంట్ ఏంటంటే మనోడు టాక్సీ డ్రైవర్ ఒకరోజు ప్రొఫెసర్ ఎక్కించుకొని వెళ్ళినప్పుడు హీ షాట్ డెడ్. అప్పటి నుంచి దిలావర్ సినిమా తీసుకెళ్తాడు. అలా క్యాలిక్యులేట్ చేసుకుంటే కరెక్ట్ గా సరిపోయింది. I think it was some editing gimmick or something they did. Or maybe like maybe they might have shot a lot of scenes before and ఏవి పెట్టాలో ఏవి పెట్టకూడదు అని అలా కూడా ఉండొచ్చు, ఎందుకంటే ఇట్ వాస్ షార్ట్ ఇన్ అ లాట్, చాలా టైం స్పాన్లో షూట్ చేశారంట. ఇట్ వాస్ ఎందుకంటే అక్కడ ఎక్కడో రాజస్థాన్కో సమ్వేర్ వెళ్ళి దే డిడ్ షూట్ దేర్. సో అండ్ ఆ ఇన్సైటింగ్ ఇన్సిడెంట్ అలా తీసుకున్నా కూడా, అండ్ కలేజా సైడ్ జల్సాలో కూడా వాట్ ఎవర్ సీన్ హ్యాపెన్స్, నువ్వు అన్న ఆ పంచభూతాల ఎలిమెంట్స్ ఆర్ నువ్వు చెప్పిన వీడియోస్లో, సో అదే కైండ్ ఆఫ్ పంచభూతాలు హీ కీప్స్ రిపీటింగ్ ఇన్ కలేజా ఆల్సో. కలేజాలో కూడా అదే దాంతో ఓపెన్ చేస్తాడు. అండ్ బ్రిలియంట్ థింగ్ ఎక్కడ అనిపించింది అంటే, యూజువల్లీ మన దిస్ ఎవరి పేరు చెబితే అనే ఇంద్ర టెంప్లెట్ ఏదైతే ఉందో, సో దాన్ని డిఫరెంట్గా వాడతాడు. వేర్ కలేజాలేనో ఇంట్రడక్షన్లోనే హీ కీప్స్ ఫీడింగ్ అస్ సేయింగ్ దట్ సమ్వన్ ఈస్ గోయింగ్ టు కమ్ అనే ఒక సేవియర్ కాంప్లెక్స్ని ఫీడ్ చేస్తాడు ఫస్టే. జల్సాలో అది హీ హైడ్స్ ఇట్ ఫ్రమ్ అస్ అండ్ దెన్ తర్వాత రివీల్ చేస్తాడు ఇంటర్వెల్ తర్వాత, యూజువల్లీ హౌ ఇంద్రాలో ఎలా రివీల్ అవుతుందో. సో అక్కడ ఫ్లిప్ చేశాడు అనిపించింది. అండ్ ఇంకో ఫ్లిప్ ఏంటి అంటే, అంతకుముందు శాండీ అన్నట్టు ఫీమేల్ క్యారెక్టర్స్ ఎక్కువ ఉండదని అన్నాడు కాబట్టి, సో జల్సాలో వాట్ ఎవర్ పార్వతి మిల్టన్ అండ్ ఇలియానా ఆర్ ప్లేయింగ్ ఆర్ ద కమర్షియల్ హీరోస్ బట్ ఇన్ ద ఫీమేల్ ఫామ్. ఎందుకంటే యూజువల్లీ హీరోయిన్ చూడంగానే హీరో వెళ్ళి ఇది నా పిల్ల బే ఎట్సెట్రా ఇలా ఉంటుంది. బట్ అక్కడేమో పార్వతి మిల్టన్ అండ్ ఇలియానా ఏం చేస్తుంటే ఐ లవ్ హిమ్, హీ ఈజ్ మైన్ అని చెప్పేసి వెంటబడుతూ ఉంటాడు. సో అక్కడ కావాలని ఫ్లిప్ చేశాడు అనిపించింది. సో దట్ వాజ్ అనదర్ థింగ్ ఐ ఫౌండ్ అవుట్. పంచభూతాలు అంటే నిన్న కలేజా చూసినప్పుడు ఐ రియలీ లవ్ ద యూజ్ ఆఫ్ 5 elements. ఇంటర్వెల్ సీన్ అందరికీ తెలిసిందే, సిద్ధా ద వే హీ రికగ్నైజెస్ హిమ్ ఇస్ త్రూ ద 5 elements. బట్ సినిమా అంతా కూడా ఈయన శివుడు అని చెప్పుకుంటూ వచ్చారు కదా, సినిమా స్టార్టింగ్ లో ఒక పామును పట్టుకురావడం ఇలాగా. సో దేర్ ఇస్ అ డిస్ట్రక్షన్ వెన్ ఎవర్ అల్లూరి సీతారామరాజు గెట్స్ యాంగ్రీ. ఇట్స్ లైక్ ఓపెనింగ్ ద థర్డ్ ఐ. మంట వస్తుంది అంటారు. మీకు గుర్తుంటే క్యాంప్ పీకేమని చెప్పి డీన్ నుంచి ఆర్డర్ వస్తుంది. అల్లూరి సీతారామరాజు ప్రతి యాదవ్కి నా పేరుతోనే ప్రాబ్లం ఏంటర్ అని తన్నప్పుడు బస్ పేలిపోతుంది. క్లైమాక్స్ లో కూడా సేమ్ థింగ్ హ్యాపెన్స్. అదే పెట్టాడు. అండ్ ద సేమ్ వే అంటే ఆ పెట్రోల్ దగ్గర వెళ్ళి ఒక ఫైర్ పడ్డము, సంథింగ్ ఆర్ ది అదర్ హ్యాపెన్స్. సో బర్స్ట్ అవుట్ అయిన మూమెంట్ అన్నప్పుడు సంథింగ్ ఎక్స్ప్లోడ్స్. యా అదే నువ్వు వీడియోస్ చెప్పిన 5 elements హీ రిపీటెడ్ ఇన్ దిస్ బోత్ ద ఫిల్మ్స్. అండ్ ఇంకో బ్రిలియంట్ థింగ్ ఏంటంటే, దామోదర్ రెడ్డి ఎప్పుడైతే వెళ్ళి సెటిల్మెంట్ చేస్తాడో ఫస్ట్ యాక్ట్లో, విచ్ ఇస్ యాక్చువల్లీ ద ఇన్సైటింగ్ ఇన్సిడెంట్ ఇన్ జల్సా. సో ఆ సెటిల్మెంట్ స్ట్రెచ్ మొత్తం ఎక్కడైతే కంచె నుంచి ఓపెన్ చేస్తాడో, ఓపెన్ చేసి ప్యాన్ అయిపోయిన తర్వాత ఆల్ ద డస్ట్ ఎట్సెట్రా అవన్నీ చూపిస్తాడు. దెన్ అక్కడ కూడా కార్ వెళ్ళిపోతుంది. సో కార్ వెళ్ళిపోతుంది, వాటర్ వస్తాయి, గాలి, నీరు అన్ని పంచభూతాలు చూపించిన తర్వాత వాట్ ఎవర్ ఇట్ ఈస్ షార్ట్ వేర్ అతను ఎవరైతే ఆ హిందీ పర్సన్ ఉంటాడో అతను ఇలా నడుచుకుంటూ వస్తుంటాడు, ఈ స్కేర్డ్ అవుట్ ఆఫ్ హిస్ విట్స్. ద సేమ్ షార్ట్, సేమ్ స్టేజింగ్ హ్యాపెన్స్ విత్ ప్రకాష్ రాజ్ ఇన్ కలేజాస్ క్లైమాక్స్ ఆల్సో.
సేమ్ అదే మట్టిలోంచి అతను వస్తుంటాడు, ఒక్కొక్కటి చనిపోతుంటే వాడు అరుస్తూ ఉంటాడు, ప్రకాష్ రాజ్ అరుస్తూ ఉంటాడు. సో ఐ ఫెల్ట్ హీ రీక్రియేటెడ్ దిస్ ఇన్ అ వెరీ లార్జర్ స్కేల్ అనిపించింది ఇన్ కలేజా, ద సేమ్ టేకింగ్. అందుకే కేవి గుహన్ వాజ్ ఆల్సో వన్ ఆఫ్ ద అదర్ సినిమాటోగ్రఫర్స్ కదా. ఇద్దరు సినిమాటోగ్రాఫర్స్. ఐ థింక్ దట్ వాస్ ఫర్ జల్సా. కలేజాకి కూడా కేవి గుహన్ కలేజాకి. స్పెషల్ థ్యాంక్స్ పడుతుంది యాక్చువల్లీ. అవునా, ఐ థాట్ సునీల్ భట్ అండ్ ఇంకెవరో ఉన్నారు. ఇంకొకతను అన్నాడు, బోత్ ఆర్ దేర్, బోత్ ఆర్ Yeah. దేర్. సంజయ్ సాబు ఇంట్రడక్షన్ లో కూడా చాలా సటిల్ గా ఉంటాయి. ఇట్స్ అ రెయినీ నైట్, ఫైర్ ఉంటుంది, ఆడు కూర్చొని మాట్లాడుకుంటుంటాడు. సో ద థింగ్ ఇస్ సంజయ్ సాబు రియాక్ట్ అవడు, కొట్టుకుంటారంటే కొట్టుకోండి అని చెప్పి నేను ఆ లిరిక్స్ రిహర్స్ చేసుకుంటాను, నేను కూర్చుంటాడు. వాడిని చంపే అన్నప్పుడు దెన్ హీల్ రియాక్ట్. ఇక్కడ ఏంటి, 5 elements ఆర్ యూస్ టు షో దట్ వీడు ప్రొటెక్ట్ చేసే టైపు. దామోదర్ రెడ్డి సైడ్కి వచ్చేటప్పటికి ఇట్స్ ఆల్ వైలెంట్, ఇట్స్ ఆల్ గ్రాబింగ్ ద ల్యాండ్ అండ్ Destruction. డిస్ట్రక్షన్. రైట్. అండ్ బోత్ ఆఫ్ ద టైమ్స్ కూడా ద ప్రొటాగనిస్ట్ ఆర్ రిలక్టెంట్ టు రియాక్ట్ యాక్చువల్లీ. అమ్మాయిలు ఆపదలో ఉన్నారని చెప్పి పరిగెత్తుకు వచ్చేయంగానే హీరో ఇలా చేపట్టేసుకుంటాడు, విలన్ గాని కొట్టేస్తాడు, సీన్ ఎండ్ అయిపోతుంది. అలా ఉండదు. హీ ప్రొలాంగ్స్ దట్ థింగ్, వెయిట్ చేస్తాడు, వాడు రియాక్ట్ అవ్వడానికి రీజన్ రావాలి అని చేస్తాడు. సో అప్పుడప్పుడు యూనో కృష్ణవంశీ గారు కూడా అప్పుడప్పుడు ఇది చేస్తుంటారు. సో దెర్ ఇస్ ఎ సీన్ ఇన్ అంతఃపురం విచ్ హ్యాపెన్స్ ఇన్ ద సిమిలర్ వే. సో దాట్ అసైడ్, కలేజాలో ఇంటర్వెల్లో వెన్ ఈస్ రివీల్ దట్ నేను దేవుడు అంటున్నారని ఆ సబ్వర్షన్ చూడు, అక్కడి నుంచి ఎండ్ వరకు కూడా అంటిల్ ఈ రియలైజెస్ దట్ దేవుడు అంటే మనిషిలో ఉండే సహాయం చేసే తత్వము అనుకోవడం, ఆ థాట్ ప్రాసెస్ అని చెప్పే రిలేషన్ వచ్చేంత వరకు కూడా హీఈస్ రిలక్టెంట్ టు అగ్రీ దట్ అతను దేవుడిలా నమ్ముతున్నారు అని. వాళ్ళు ఎందుకు నమ్ముతున్నారు, వాళ్ళ రీజన్స్ ఉండొచ్చు, వాళ్ళకు ఉండొచ్చు, దట్ ఈస్ డిఫరెంట్ థింగ్. బట్ ఆ సబ్వర్షన్ అనేది చాలా నచ్చింది. అంటే నాట్ గోయింగ్ టు ద కమర్షియల్ టెంప్లేట్ ఆర్ స్టీరియో టైప్కి వెళ్ళకుండా డిఫరెంట్గా వెళ్ళారనిపించింది. ఐ రిమెంబర్ వాచింగ్ దోస్ సీక్వెన్సెస్. చాలా ఎంజాయ్ చేసిన థియేటర్ లో మాత్రం. అంటే పూలు పడాలి అంటే సడన్ గా పూలు పడ్డాలు, నీళ్ళంటే నీళ్లు, గోడ పద్దలు కొట్టడం అయితే ఇంకా అసలు పీక్స్ ఆఫ్ త్రివిక్రమ్ దట్ పాయింట్ ఇస్ ద కోర్ అని చెప్పి. గుడ్ అసలు. రైట్. సో కలేజాలో నాకు చాలా మంచిగా అనిపించింది ఏంటంటే హౌ సెల్ఫ్ అవేర్ ద ఫిలిం ఇస్. అంటే ఇందాక చరణ్ అన్నట్టు ఆ సీన్ ఉంటుంది కదా, హాస్పిటల్ టెంట్ లేపేటప్పుడు ఒక డైలాగ్ ఉంటుంది మహేష్ బాబుది, వాడేవాడో కుర్రోడు పిచ్చి పిచ్చిగా అరుస్తున్నాడు, మాస్ హిస్టీరియా అంటే ఇదేనా, చంపేయమంటే చంపేస్తారా, నేను ఏం చేస్తున్నాడో నాకే అర్థం కావట్లేదు, ఇప్పుడు నేను చంపేస్తే చెంచలగూడ జైలు వెళ్ళి నేను ఊసలు లెక్క పెట్టుకోవాలి. అంటే హౌ సెల్ఫ్ అవేర్, అంటే వాడు దేవుడు కదని వాడు అప్పటికి నమ్మట్లేదు. సో బట్ ఆ ఎమోషన్, ఏదో అన్యాయం జరిగిపోయింది, అందరు ఇట్లా వాడిని నువ్వే అంటే ఆ ఎమోషన్ లో వెళ్ళిపోయాడని హౌ సెల్ఫ్ అవేర్. ఇప్పుడు స్టార్టింగ్ నుంచి అంతే కదా, వీడు వాడిదే చూసుకుంటూ ఉంటాడు. సో అది చాలా ఇష్టం అనమాట ఆ సినిమాలో. చాలా సెల్ఫ్ అవేర్ ఉంటుంది సినిమా. యా, అంటే మేబీ దట్ మైట్ బి ద రీజన్. అంటే సినిమా కమర్షియల్గా థియేటర్లో వర్కౌట్ అవ్వకపోవడం వల్ల అదే రీజన్ ఉండొచ్చాము ప్రాబ్లీ. అంటే మనం వీ కీప్ టాకింగ్ కదా, ఫ్యాన్స్ గురించి మాట్లాడుతూ ఉంటాము. సో ఇనిషియల్లీ ఆ పుష్ రావాలి ఆర్ ఆ కలెక్షన్స్ రావాలి అనుకుంటే ఆ ఫ్యాన్స్ నుంచి ఆ పాజిటివ్ టాక్ వస్తేనే కదా. ఐ డోంట్ నో, బట్ జస్ట్ థియరీ అంతే. సో ఇంకోటి ఏంటి అంటే ఇప్పుడు సదాశివ సన్యాసి సాంగ్ లో కూడా ఒక లిరిక్ ఉంటుంది, నీలోనే దేవుడు ఉంటాడు వాడే శివుడే వస్తాడు అని. అంటే ఈ లిరిక్ కాదు, సో సిమిలర్ లైన్స్ ఒక లైన్ ఉంటుంది, నిన్ను దాటి పోనే పోడు. సో బేసిక్ గా క్రక్స్ ఆఫ్ ద ఫిలిం ఒకటే లైన్, నువ్వు ఎవరికైనా మంచి చేయాలనుకుంటే ఆటోమేటిక్ గా ద యూనివర్స్ కన్స్పైర్స్ ఇన్ సచ్ ఎ వే దట్ యూ హెల్ప్ అదర్ అండ్ యూ బికమ్ గాడ్. సో ద స్టోరీ ఆఫ్, అంటే రామాయణం కూడా ఇదే బేస్డ్ కదా, ఒక మనిషి ఎలా బతకాలి అన్నది. సో రాముడు ఎందుకు పుట్టాడు అంటే ఒక మనిషి కూడా దేవుడు అవ్వచ్చు జనాల దృష్టిలో అని చెప్పడమే రామాయణం ఉద్దేశం అంటారు కదా. సో ఇప్పుడు కలేజా, మరి అప్పుడు దేవుడి గురించి చెప్తున్నప్పుడు కలేజాని ఎందుకు పెట్టాడు టైటిల్? కలేజాని ఎందుకు పెట్టాడని నేను అంటా అంటే, సో వాడు ఆ సిచ్యువేషన్ కి ముందుకు వచ్చి ధైర్యంతో డీల్ చేయగలిగాడు. అది వాడు దేవుడు అని నమ్మాడో నమ్మకపోయాడో
అది పక్కన పెడితే వాడు ముందుకు వచ్చి డీల్ చేశాడు. కలేజా అంటే ధైర్యం కదా బేసిక్ గా. యా సో ఆ ధైర్యం వాడు చూపించాడు కాబట్టి కలేజాని పెట్టాడు అంటే రైట్. Right. నిన్న నేను ఐ థాట్ ఆఫ్ దిస్ యాక్చువల్లీ, ఎందుకంటే సీతారామరాజు ఎప్పుడు భయపడుతుంటాడు. హీ స్కేర్డ్ దట్ వీళ్ళు ఎక్కడ నన్ను ఫేక్ బాబాలా చేసేస్తారని ఒక దగ్గర కూర్చొని చెప్తాడు. ఇంకొన్ని రోజులు ఆగితే నాకు కాళ్ళు వణికిపోతున్నాయి, దీస్ గైస్ నాకు ఫోటో ఫ్రేమ్లు పెట్టి కూడా అమ్మేస్తారు వీళ్ళు. ఒక డిస్బిలీఫ్ లో ఉన్నాడు. హౌ హీ గెట్స్ లైక్ హౌ హీ రియలైజెస్ ఒక హెల్ప్ చేయాలంటే మనమే చేయొచ్చు అని చెప్పి. అండ్ ఏమంటే ఈజీగా అయిపోవు కదా, తనకు చాలా కాన్ఫ్లిక్ట్ ఉంటుంది. సెకండ్ హాఫ్ అంతా తన కాన్ఫ్లిక్ట్, హిమ్ రియలైజింగ్ దట్ అంతా. ఎగ్జాక్ట్లీ. ఐ మీన్ సెకండ్ హాఫ్ లో రెండు క్రూషియల్ సీన్స్ ఉంటాయి. ఒకటి ఏమో ఇందాక నువ్వు అన్నట్టు ఆ నీళ్లు రావడము, అది సో బేసిక్ గా అది ఏంటి అంటే జనాలకు నమ్మకం కలిగించడానికి. వీడు ఇంకా నమ్మడు కదా, వీడు ఆ పాప లేచిందంటే కూడా దాన్ని వాడు డాక్టర్ సరిగ్గా చూడలేదు, అది గట్టిగా ఊపితే లేచి కూర్చుంది అంటాడు. సో దట్ ఈస్ వై ఐ కీప్ కమింగ్ బ్యాక్ హౌ సెల్ఫ్ అవేర్ ద ఫిల్మ్ ఇస్. సో అక్కడ వాడు నమ్మడు, అక్కడ బేసిక్ గా ఆడియన్స్ కి కమ్యూనికేటింగ్ అనమాట, వీడిని మీరు నమ్మాలి దేవుడు అని. బట్ ఆబ్వియస్లీ నమ్మరు. సో అందుకని సెకండ్ సీన్ పెట్టాడు కదా, వాడు పిల్లాడికి టీ కొనిస్తా అని అడుగుతుంటాడు. బేసిక్ గా సినిమా అక్కడికి ఎండ్, అంటే నా దృష్టిలో సినిమా అక్కడికి ఎండ్. తర్వాత ఇట్ ఇస్ ఓన్లీ లైక్ ఆ కాన్ఫ్లిక్ట్ కంక్లూజన్ మిగతాదంతా. సో వాట్ ఎవర్ త్రివిక్రమ్ వాంటెడ్ టు సే అక్కడితో ఎండ్ అని నేను అంటా. లైక్ హిమ్ రియలైజింగ్ టువర్డ్స్ ది ఎండ్ దట్ హీ ఈస్ ద గాడ్ అని చెప్పి సినిమా ఎండ్ అవ్వాలి. యా బట్ దాని తర్వాత ఫాలో అప్ సీన్ భలే ఉంటుంది. లైక్ ఇట్స్ సో ఫ్రెష్. కూలింగ్ గ్లాసులు పెట్టుకొని ఒకరిని కొడుతూ నేను దేవుడు అంటాడు. సో ఐరనీ అసలు. సో ఇంకోటి కూడా వాడు బ్రహ్మానందం అదే వాళ్ళ ఇంటికి వస్తాడు కదా, బ్రహ్మానందం తో మాట్లాడతాడు. అప్పుడు వచ్చినప్పుడు నేను దేవుడిని అంటుంటాడు, చాలా వెటకారంగా అంటాడు. అది దేవుడు ఎప్పుడు అయ్యాడంటే ఒక 3 రోజులు బ్యాక్ అయ్యాడు అంటారు అంటాడు. సో అంటే అందుకే అంటే ఆ సెల్ఫ్ అవేర్నెస్ బ్యూటీ అంట కలేజాకి. దట్ ఈస్ ద రీజన్ వై అది ఆడలేదేమో కూడా. ఎందుకంటే జనాలకు అర్థం కాదు కదా, దేవుడు అంటాడు మళ్ళీ ఎటకరంగా మాట్లాడుతున్నాడు, ఏం జరుగుతుంది సినిమాలో అని కూడా అనుకుండొచ్చు. ప్రాక్టికల్ గా మాట్లాడితే దేర్ వాజ్ లైక్ ఎవ్రీబడి థాట్ ఇట్ వాజ్ లైక్ అ స్పూఫ్ ఆఫ్ మగధీర. ఆ టైంలో మగధీర వచ్చిన యుఫోరియాకి వెన్ రావ్ రమేష్ వాజ్ మౌతింగ్ ఆల్ దోస్ డైలాగ్స్, పీపుల్ థాట్ ఇదేదో మగధీర ఇది ఇలా ఉంది అని చెప్పి. అండ్ దాన్ని కన్సిడర్ చేస్తూ త్రివిక్రమ్ ఆల్సో చేంజ్ ద సీన్ అంట. సినిమా స్టార్టింగ్ లో తను పరిగెత్తుకొని వెళ్ళి గుర్రం మీద దూకాలి మహేష్ బాబు, వాటర్ దొంగతనం చేసిన తర్వాత. దూకితే ఎగ్జాక్ట్ మగధీర లాగా ఉంటది ఆ హిందూని చేసే సీన్ అని చెప్పి మహేష్ బాబు ఫాల్స్ డౌన్ అండ్ పిక్స్ అప్ అ బైక్. రైట్. బ్యాడ్ ఏంటంటే పీపుల్ వర్ ఇన్ కన్విన్స్డ్, అసలు డెజర్ట్ లో బైక్ ఎలా దొరుకుద్దిరా నీకు అని చెప్పి. సో సో ఆ లాజిక్ అట్ సైడ్ లాజిక్ వెళ్ళిపోయారు కానీ దే ఆర్ నాట్ సీయింగ్ ద పాయింట్. సో అండ్ అదే దట్స్ ఎ కైండ్ ఆఫ్ సబ్వర్షన్ కదా. అండ్ మీరన్న పాయింట్కి ఓవర్ ఆర్కింగ్ సబ్వర్షన్. ఇఫ్ యూ రీడ్ టూ మచ్ ఇన్ టు ఇట్, సో అక్కడ పడిపోతాడు, దెన్ హీ టేక్స్ అప్ బైక్ ఇన్ ద డెజర్ట్. సో యూ డోంట్ హ్యావ్ టు బిలీవ్ ఇట్, అంటే అది కాదు హోల్ పాయింట్. అండ్ ఇంకోటి ఏంటంటే వెన్ యూఆర్ సేయింగ్, మీరు మాడుతున్నప్పుడు ఐ థాట్ ఆఫ్ దీస్ 2 పాయింట్స్. సో సినిమా టైటిల్ పోయేటప్పుడు ఫస్ట్ దైవం మనుష్య రూపేణ అని వస్తుంది, దెన్ వీ గెట్ ద టైటిల్ కలేజా. సో దట్ ఈస్ అ సీడ్ అండ్ ద హోల్ వృక్షం ఆఫ్ ద ఫిలిం. సో సిద్ధ అన్నట్టు గింజ అదే, వృక్షము అదే. అండ్ దేర్ ఇస్ దిస్ ఒక కాజ్ అండ్ ఎఫెక్ట్ సంబంధించి ఒక థియరీ చెప్తా ఏంటి అంటే, సో మీరన్న సీన్స్లో సో ఆయన చెప్తాడు కదా, రావు రమేష్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు కదా, సో నువ్వు అనుకున్నది ఎఫెక్ట్, బట్ అది ఎలా జరుగుతుంది అనేది ఎలా అయినా ఉండొచ్చు. సిద్ధ అల్లి ఆ గోడను పడగొట్టేయచ్చు, లేదా పిల్ల పడిపోయినట్టు వాటర్ రావచ్చు. అక్కడ కాజ్ అండ్ ఎఫెక్ట్ కనబడుతుంది. అండ్ నెక్స్ట్ సీన్లో అలీ ఇంకా ఆ పిల్లోడికి పాలు కొనిపించేటప్పుడు కూడా ఫస్ట్ ఏమీ అనుకోడు. ఏమంటాడు అంటే సీతారామరాజు ఏమంటాడు అంటే, హీ డజంట్ థింక్ వాట్ ద ఎఫెక్ట్ కుడ్ బి, హీ జస్ట్ గోస్ అండ్ ఆస్ ఫర్ మనీ. సో పైసలు అడిగినప్పుడు ఏం రాదు, తర్వాత అనుకుంటాడు. హీ థింక్స్ ఆఫ్ అన్ ఎఫెక్ట్ అండ్ దెన్ గోస్ అండ్ ఆస్ ఫర్ మనీ. సో ఆ ఎఫెక్ట్ ఆల్రెడీ ముందే అనుకున్నాడు కాబట్టి
ఆ కాజ్ ఎలా వచ్చేసింది. సో ద ఓవర్ఆర్కింగ్ పాయింట్ ఆఫ్ ద హోల్ ఆ పీపుల్ ఎవరైతే పాలీలో ఉన్న జనాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేస్తున్నారంటే దే ఆర్ నాట్ ఆఫ్టర్ ద సొల్యూషన్. ఎందుకంటే వాళ్ళకి బేసికలీ భయం ఎక్కడ పుట్టింది, జనాలందరూ చనిపోతున్నారు, దే ఆర్ నాట్ ఏబుల్ టు ఫైండ్ అ సొల్యూషన్. సో సొల్యూషన్ ఎత్తుకోకుండా వాళ్ళు దేవుణ్ణి వెతుక్కున్నారు. దే ఆర్ బిలీవింగ్ ఇన్ ద ఎఫెక్ట్. దే డోంట్ వాంట్ టు ఫైండ్ వాట్ ఈస్ కాజింగ్ ద హోల్ రక్కస్ ఇన్ దేర్ విలేజ్. ఎఫెక్ట్ పైన ఎంత నమ్మకం పెట్టుకుంటారంటే ఆ ఎవరైతే పర్సన్ వస్తారో హీ విల్ స్టార్ట్ సాల్వింగ్ ద ప్రాబ్లమ్. సో ఎప్పుడైతే రాజు రియలైజ్ అవుతాడో దట్ జస్ట్ సాయం అనుకున్నదే రీజన్. అండ్ నువ్వు అన్న పాయింట్ కూడా వేర్ ఈ వీళ్ళని బాబా చేసేస్తారేమో అని అనుకుంటాడు ఫస్ట్. బట్ వెన్ హీ రియలైజెస్ దట్ ఈస్ నాట్ ద హోల్ పాయింట్. వాళ్ళ ఎందుకు సిద్ధాన వెంటపడుతున్నాడు ఎందుకు అంటే దెర్ ఈస్ సమ్ అదర్ రీజన్ ఫర్ దట్. వాళ్ళు చనిపోతున్నారు, దే వాంట్ సమ్ సేవియర్ ఫర్ దేర్ విలేజ్. సో ఆ రీజన్ వెతకడానికి ట్రై చేస్తాడు. సో ఆ రియలైజేషన్ వచ్చిన తర్వాత దట్ కాజెస్ ఫుల్ఫిల్డ్ అనిపించింది. అండ్ సో విక్రమ్ ఫిల్మ్స్ లో చాలా చూస్తా ద లా ఆఫ్ అట్రాక్షన్ ని బాగా వాడతాడు. ద ఫిలాసఫీ దట్ హీ బిలీవ్స్ ఇన్. గైజ్ ఈస్టర్ ఎగ్ ఇన్ కలేజా టామ్ భయ్యాతో చెప్తాడు, సీక్రెట్ అనే బుక్ చదివావా అంటే వాళ్ళే సీక్రెట్ అని రాశారని చదవలేదు అంటాడు. ద హోల్ క్రక్స్ ఆఫ్ ద ఫిల్మ్ ఇస్ యూనివర్స్ ని ఏది అడిగితే దట్ యూ విల్ గెట్ ఇట్. You need to have a good cause kind of a thing. I think Anushka's character was also representing that. Sitaram Raju ఆలోచించినప్పుడంతా నెగటివ్ గా ఆలోచిస్తే నెగటివ్ గా అట్రాక్ట్ అవుద్ది. రైట్, మేక్ సెన్స్ నౌ. ఇంకోటి పృథ్వీ ఇందాక చెప్తుంటే నాకు ఏమనిపించింది అంటే ఇట్ ఇస్ సార్ట్ ఆఫ్ హ్యూమన్ సైకాలజీ, రైట్? సైకాలజీ అనొచ్చు, ఏమైనా అనొచ్చు. దట్ ఇప్పుడు దేవుడిని ఎందుకు నమ్ముతారు అంటే అది దేవుడు ఉన్నాడా లేదా అది పక్కన పెట్టేస్తే, అంటే నీ బాధలు ఏమన్నా ఉంటే సరే ఈయన తీరుస్తాడు అనే నమ్మకం ఒకడికి ఏర్పడింది అనుకో, అదొక ఏమంటారు ఒక మోరల్ స్ట్రెంత్ ఇస్తుంది కదా నీకు. మోరల్ స్ట్రెంత్ ఇస్తుంది. సో ఆ విలేజ్ కి ఇందాక నువ్వు అన్నట్టు కాజ్ ఎఫెక్ట్ లో వాళ్ళు కాజ్ వెతకట్లేదు, ఎందుకంటే వాళ్ళకి ఆ కాజ్ తో డీల్ చేయలేదు అన్న భయం ఉంది. సో ఆ ఎఫెక్ట్ ఏంటి? దేవుడు. సో వాళ్ళు దేవుడిని ఎందుకు నమ్ముతున్నారంటే దేవుడిని నమ్మాలనుకుంటున్నారు. ఎందుకు అంటే అట్లీస్ట్ ఆ టైంకి వాళ్ళు, సో ఇప్పుడు కలేజా సినిమాలో మహేష్ బాబు క్యారెక్టర్ ఉన్నా లేకపోయినా వాళ్ళు ఎందుకు నమ్ముతారు అంటే వాళ్ళ ఆ ఎఫెక్ట్ ని డీల్ చేయలేరు, అంటే ఆ కాజ్ ని డీల్ చేయలేరు కాబట్టి వాళ్ళ మోరల్ స్ట్రెంత్ కోసం నమ్ముతున్నారు. సో దేవుడు వచ్చినా రాకపోయినా సినిమా పరంగా బట్ నమ్ముతూనే ఉంటారు. ఎగ్జాక్ట్లీ వాళ్ళు దట్ ఈస్ ఆల్సో వెరీ గుడ్. They are shifting the responsibility on a person, a so-called God, a savior, who will come and save them. Shifting responsibility lo they are feeling ante aa bharanni దించుకుంటున్నారు వాళ్ళు, ఆ రెస్పాన్సిబిలిటీని దించుకుంటున్నారు. దట్ పర్సన్ మే ఆర్ మే నాట్ సేవ్ దెమ్. మహేష్ బాబు వచ్చి సేవ్ చేయకపోతుండొచ్చు, మహేష్ బాబు మైట్ ఫెయిల్, ప్రకాష్ రాజ్ మైట్ విన్. దట్ ఈస్ అ డిఫరెంట్ ఇష్యూ. వాళ్ళ బాధలు ఏదైతే ఉన్నాయో దే కాంట్ డీల్ విత్ ద కాజ్ దట్ ఈస్ కాజింగ్ దేర్ బాధలు. చాలా డిఫరెంట్. ఆ కాజ్ వాళ్ళు దేవుణ్ణి నమ్మడానికి ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ డైలాగ్ ఉంటుంది క్లైమాక్స్ లో, అండ్ ఎంఎస్ నారాయణ డైలాగ్ అంటాడు, ఈ ఊరికి బస్సులు రావు, డాక్టర్లు రారు, ఇది రారు. ప్రకాష్ రాజ్ బేసిక్లీ ప్లక్స్ అవుట్ ఎవ్రీ పాసిబుల్ వే. వాళ్ళకి ఇంకా ఆల్టర్నేటివ్ లేదు. ఎందుకు చచ్చిపోతున్నారంటే డాక్టర్స్ ఉంటే డాక్టర్ నమ్మేవాళ్ళు, డాక్టర్స్ రారు, ఆల్ దే హ్యావ్ లెఫ్ట్ ఇస్ గాడ్. ఇంకా అండ్ ప్రకాష్ రాజ్ డైలాగ్ అంటాడు, వాళ్ళకు ఒక కట్టుకథ అమ్ముతాను, ఒక సూపర్ స్టిషన్ నమ్ముతాను అని చెప్పి అంటాడు. Exactly. Is when you have superstition, ultimately what you're going to get out is God. ఇంకేం చేయలేక అదే. దట్ వాస్ ప్రకాష్ రాజ్ సెల్ఫ్ గోల్. యా, సెల్ఫ్ గోల్ వేసుకుంటాడు. అంటే అదే అంటాడు కదా, వీళ్ళు నేను ప్రాబ్లమ్ని నేను సూపర్స్టిషన్ నమ్మితే వీళ్ళేమో ఒక దేవుడిని తెచ్చుకున్నారు, వాడేమో చిటారు కమ్ము నుంచి మొదలుపెట్టి తల్లి వేరు దాకా వచ్చేసాడు సొల్యూషన్ వెతుక్కుంటూ అని. హీ డిడ్ నాట్ ఎక్స్పెక్ట్ ద గాడ్ టు సాల్వ్ ద ప్రాబ్లమ్. రైట్. ఎవడొచ్చినా నేను చంపేస్తా, నాకు గోవర్ధన్ ఉన్నాడు, నాకు నా ఆర్మీ ఉంది, ఐ డోంట్ కేర్ అన్నట్టుండే. బట్ దట్ వాస్ ఏ సెల్ఫ్ గోల్ అనమాట. సో దట్ లైక్ ఇట్స్ బ్యూటీ రైటింగ్ అసలు. జస్ట్ ఇమాజిన్ కలేజా సినిమానే ఎండింగ్ లో ప్రకాష్ రాజ్ అంటే మహేష్ బాబు హీరో కింద కాకుండా మహేష్ బాబు ఫెయిల్ అయిపోతాడు. హౌ బ్యూటిఫుల్ దట్ ఎండింగ్. అంటే లైక్ బ్యూటిఫుల్ ఇన్ ద సెన్స్ జనాలకు వదిలేస్తే ఆ మెసేజ్ ఇంకా బాగా కన్వే అవుతుంది కదా. ఇప్పుడు మనం ఏదైతే జస్ట్ లాస్ట్ 5 minutes లో ఏదైతే ఆ మోరల్ స్ట్రెంగ్త్ అనే దాన్ని మాట్లాడుకున్నాము, అది ఇంకా బాగా కన్వే అవుతుంది. అంటే దేవుడు ఎప్పుడు గెలవక్కర్లేదు,
ఇప్పుడు ఈ స్టేట్మెంట్ చాలా విధంగా చాలా రకాలుగా ఇంటర్ప్రిట్ చేస్తారు జనాలు. బట్ ఆ ఎండింగ్ కూడా ఆలోచించవచ్చు కదా. ఆబ్వియస్లీ మహేష్ బాబు సినిమాలో ఉంటే అది ఆలోచించాం మనం. బట్ దట్ ఈస్ ఆల్సో Yeah. అది కూడా ఒక మంచి ఎండింగ్ అనిపిస్తుంది నాకు ఇప్పుడు. అంటే అది రామాయణం కృష్ణ. రామాయణం ఎండ్కి రాముడు గెలవాల్సిందే. సో Yeah. రామాయణంతో పోల్చలేము ఈ స్టోరీని. సో జస్ట్ చెప్తున్నా, లైక్ గుడ్ విన్నింగ్ ఓవర్ ఈవిల్, దట్ ఇస్ ద హోల్ ఇంటెన్షన్ నేను అన్నప్పుడు. Yeah. చెప్పు And చరణ్. క్రిష్ తీసింటే అలా తీసేవాడేమో. క్రిష్ మూవీస్ లో యూజువల్లీ ద ప్రొటాగనిస్ట్ ఈ పాయింట్ అరేంజ్ చేసి దెన్ హీ విల్ డై. రైట్. సో క్రిష్ తీసింటే అలా తీసేవాడేమో. బట్ క్రిష్ కూడా కృష్ణ వందే జగద్గురులో ఇదే పాయింట్ చెప్తారు కదా. Yeah. Part of. The thing is, బట్ ప్రొటాగనిస్ట్ గెలుస్తాడు అక్కడ. ప్రొటాగనిస్ట్ గెలుస్తారు కానీ చెప్పింది ఆయన కాదు, చెప్పింది రాణా చెప్పాడు. కోటా రాణా శ్రీనివాస్ చెప్పాడు. చెప్తాడు అండ్ హీ డైస్. యా కోటా శ్రీనివాస్ చెప్తాడు. రైట్, మేక్ సెన్స్. యా సో అండ్ సో ఫిలాసఫీ నుంచి కొంచెం పక్కకి వెళ్తే ఐ రియలీ లవ్, అంటే సో యు ఆర్ సిట్టింగ్ ఇన్ థియేటర్ వెయిటింగ్ ఫర్ యువర్ వాట్ ఎవర్ ఫేవరెట్ హీరో ఈ మైట్ బి. ఆ కమర్షియల్ సినిమా చూడడానికి కూర్చున్నావు, పాప్కార్న్ ఉంది. సో ఇంటర్వెల్ ఫస్ట్ హాఫ్ మొత్తం మంచిగా జోవియల్ వెళ్ళిపోయింది, సాంగ్స్ పాటలు ఫైట్స్ కావాల్సిన యాక్షన్ అంతా వచ్చేసింది. ఇంటర్వెల్ కార్డ్కి ఫర్ సపోజ్ యువర్ ఫేవరెట్ హీరో సేస్ దట్ నేను నక్సలైట్ అయ్యాను అని ఇంటర్వెల్ కార్డ్ పడ్డది, నీ రియాక్షన్ ఎట్లుంటుంది? చిన్నప్పుడు నాకు నక్సల్ అంటే కూడా తెలియదు. అంటే బట్ ఇప్పుడు చూస్తే మటుకి ఇట్స్ వన్ బ్యూటిఫుల్ పీస్ ఆఫ్ రైటింగ్ ఫ్రమ్ త్రివిక్రమ్. అది మాత్రం పర్ఫెక్ట్ టైం లో రివీల్ చేశాడు. అది మాత్రం అసలు అంటే ఐ స్టిల్ అసలు ఐ నో వర్డ్స్. అందుకే లీడప్ గా నీకు ఎమోషనల్ డైలాగ్స్ చెప్పిస్తాడు. ఇలా కష్టాలు జరిగాయి కాబట్టి పారిపోయాను, నక్సలైట్ అయ్యాను అంటాడు. దట్ ఈస్ మోర్ కన్విన్సింగ్. నేను నక్సలైట్ అయ్యానని చెప్పి మళ్ళీ నీతులు చెప్తే ఐ డోంట్ నో హౌ పీపుల్ ఆర్ గోనా బి కన్విన్స్డ్. సో రీజన్స్ చెప్తాడు, రీజన్స్ ఇస్తాడు ఎందుకు అయ్యాడు అతను నక్సలైట్ అని చెప్పేసి ముందే రీజన్స్ ఇస్తాడు. ఐ థింక్ జల్సా రేంజ్ లో, జల్సా టైటిల్ కార్డ్ అండ్ టైటిల్ బ్లాక్ లో, సారీ ఇంటర్వెల్ బ్లాక్ లో వచ్చే ఎఫెక్ట్ అండ్ హై, ఐ థింక్ ఇట్స్ ఆ రైటింగ్ పరంగా అయితే ఇట్స్ ఐ థింక్ మళ్ళీ అచీవ్ చేయలేరేమో వేరే రైటర్స్ కానీ డైరెక్టర్స్ కానీ. ఐ థింక్ ఇట్ ఈస్ వెరీ గ్రేట్ ఫ్లిప్ ఆన్ ద కోట్ అండ్ కోట్ హీరో ఆఫ్ ద ఫిల్మ్. ఎందుకంటే అతను ఫుల్ లైట్ తీసుకుంటూ ఉంటాడు, ఓపెన్ నుంచి లాస్ట్ వరకు తాగుతూ ఉంటాడు. ఐ థింక్ ద సేమ్, ఐ డోంట్ నో మరి లోకేష్ కనగరాజ్ సినిమా చూసాడో లేదు తెలియదు, కానీ నాకు ఎందుకో మాస్టర్ చూస్తున్నట్టు గుర్తొచ్చింది. తాగుతూ ఉంటాడు అండ్ వన్ బ్యాడ్ థింగ్ హ్యాపెన్స్ అండ్ దెన్ హీ చేంజెస్. దీంట్లో ఆబ్వియస్లీ జల్సాలో చేంజ్ అవ్వడు, జల్సాలో అదే కంటిన్యూ చేస్తూ ఉంటాడు. బట్ ఇట్స్ గ్రేట్ రైటింగ్ అసలు. గ్రేట్ రైటింగ్. అంటే సినిమా టోన్ అంతా మారిపోద్ది. మేబీ దట్ ఈస్ ద షాక్ వాల్యూ దేర్. బట్ సినిమా టోన్ ఓన్లీ ఆ 30 seconds మారిపోతుంది. మళ్ళీ చలో పాట ముందు ఎప్పుడైతే ప్రకాష్ రాజ్ దెన్ అగైన్ ఇట్ గోస్ ఇంటూ ఆ పవన్ కళ్యాణ్ కామెడీ మళ్ళీ బ్యాక్ వచ్చేస్తుంది అక్కడి నుంచి. అంటే ఊబిలో పడ్డప్పుడు కూడా అంటాడు కదా వాటిలో చెప్పండి, పాయింట్ ఫినిష్ చేయండి. ఊబిలో పడ్డప్పుడు కూడా చాలా వెటకరంగా మాట్లాడుతారు కదా, తప్పంతా మీరే చేశారు అంటే మీరేం చేస్తున్నారు నాన్న అంటాడు కదా. సో those are all typical Pawan Kalyan things. Like Trivikram knew what the fans wanted. Maybe నాకు తెలిసి జల్సా రిలీజ్ అయ్యేటప్పటికి చాలా ప్రెషర్ ఉండింది. దే హ్యాడ్ టు డెలివర్ హిట్ కైండ్ ఆఫ్ అ థింగ్ బికాస్ దట్స్ ద హోల్ పాయింట్ ఆఫ్ కమర్షియలైజేషన్ అని నేను అనుకుంటున్నా. అండ్ అల్లు అర్జున్ బీయింగ్ ద ప్రొడ్యూసర్, యు నో హీఈస్ కమర్షియల్ టు ద కోర్. స్టాటిస్టిక్స్ మాట్లాడుకుంటే హీఈస్ వన్ పర్ఫెక్ట్ బిజినెస్ మ్యాన్ ఇన్ మై ఒపీనియన్. అయ్యుండొచ్చు త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ వదిలేసింటే దే వుడ్ హావ్ మేడ్ అ వెరీ వెరీ సీరియస్ ఫిల్మ్ అన్న ఒపీనియన్. అది మాత్రం నా ఒపీనియన్ అంటే ఐ డోంట్ వాంట్ ఎ సీరియస్ ఫిల్మ్. ఐ డోంట్ వాంట్ జల్సా టు బి ఎ సీరియస్ ఫిల్మ్ బికాజ్ జల్సా అనే టైటిల్ ఉండదు కదా అప్పుడు. దేర్ ఇస్ నో జస్టిఫికేషన్ ఫర్ టైటిల్ ఉండదు, బట్ ఇట్ వుడ్ హావ్ బీన్ ద జర్నీ ఆఫ్ అ గై గోయింగ్ ఇంటు ద ఫారెస్ట్ అండ్ హిమ్ రియలైజింగ్ ఆల్ ఆఫ్ దోస్ ఉండేది. మరి నాకు నచ్చేది కాదు. అంటే జల్సాని సీరియస్ గా టోన్ లో మార్చడం కాదు, ఇట్ వుడ్ హావ్ బీన్ సమ్ కంప్లీట్లీ డిఫరెంట్ ఫిల్మ్ అనిపించింది నాకు. డిఫరెంట్ ఫిల్మ్. దట్ మేబీ yes, that may be yes, yeah. ఫైట్స్ కొరియోగ్రఫీ గురించి మాట్లాడాలనుకున్నా. కలేజాలో కంప్లీట్లీ అన్ఎక్స్పెక్టెడ్ నిన్న చూసినప్పుడు. అండ్ దే ఆర్ నాట్ ద ట్రెడిషనల్ ఫైట్స్. శివుడు తాండవం ఆడినట్టు ఉంటుంది. మహేష్ బాబు హీల్ బి స్వర్లింగ్ ఇన్ ది ఎయిర్
ఎల్బోస్ వాడ్డాలు, చేత్తో కొట్టడాలు ఇవన్నీ శివుడిలో ఉంటాయి. హీ ఆల్వేస్ హాస్ అ స్కార్ఫ్. ఇది రైట్. ఎప్పుడు నాకు చాలా విజిబుల్ అనిపించిందంటే, వర్షం పడుతున్నప్పుడు ఆడు సామి ఆడు అని చెప్పి సిద్ధ వుడ్ బి షౌటింగ్. అప్పుడు ఈడు అసలు శివతాండవం ఎత్తినట్టు శివుడిలాగా చేస్తాడు. రైట్. అది ఫస్ట్ ఫైట్ లో కూడా చూపించినట్టు మళ్ళీ అర్థమైంది. సో ఇట్ మేక్ సెన్స్ నౌ. అంటే చాలా లైట్ తీసుకుంటారు యూజువలీ జనాలు. అంటే కమర్షియల్ సినిమా చూడడానికి వచ్చినప్పుడు అంతా ఏం ఆలోచించరు కదా, జస్ట్ చూస్తారు వెళ్ళిపోతారు అంతే. కానీ బట్ దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ థింగ్స్ దట్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ టు ద ఫ్రేమ్ కదా. ఒక ఫ్రేమ్ని ఇలా డిజైన్ చేయాలి. వాడి యాజ్ యూ సెడ్ చరణ్ స్టార్టింగ్లో అతను ఎందుకు అలా డ్రెస్ వేసుకున్నాడు, ఆ కలర్ ఎందుకు వేసుకున్నాడు, బ్యాక్గ్రౌండ్లో ఎందుకు ఎంతమంది ఆర్టిస్ట్ ఉన్నారు, ఎట్సెట్రా ఎట్సెట్రా. దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ థింగ్స్ గోయింగ్ ఆన్ కదా. సో అంత ఈజీ అయితే కాదు. అండ్ ఆ టైంలో వెన్ యూ సెడ్ దే వాంటెడ్ టు డెలివర్ హిట్ అండ్ ఎట్సెట్రా. సో ఐ థింక్ దట్ వాస్ ఆల్సో ద టైమ్ వెన్ పొలిటికల్లీ కూడా పవన్ కళ్యాణ్ వాస్ హ్యావింగ్ డిఫరెంట్ ఐడియాలజీస్ ఆల్ టుగెదర్. అంటే స్టార్టింగ్ నుంచి వీ వాంటెడ్ టు డూ అ వీడియో ఎస్సే ఆన్ దిస్ యాక్చువల్లీ, బట్ వీ డ్రాప్ ద ఐడియా హోల్ టుగెదర్. బట్ పాయింట్ ఏంటంటే 2000s నుంచి తీసుకొని లేట్ 2009-12 వరకు తీసుకున్నా కూడా వాట్ ఎవర్ ఫిలిమ్స్ పవన్ కళ్యాణ్ హెస్ మేడ్, ఎక్కడో చోట ఏదో చిన్న పొలిటికల్ సెటైర్ ఆర్ పొలిటికల్ కామెంటరీ ఆర్ ఉంటుంది. హీ డెఫినెట్లీ చాలా చెప్పాడు కూడా. హీ సెడ్ దట్ ఐ మేక్ షూర్ దట్ కొన్ని ఒకవేళ డైరెక్టర్కి నచ్చితే, డైరెక్టర్ ఒప్పుకుంటే ఐ పుట్ ఆల్ దీస్ థింగ్స్ అని. సో వెన్ యూ సీన్ ఖుషి ఆర్ వెన్ యూ టేక్ కలేజా జల్సా ఆల్సో, ఆ కమ్యూనిజం పాయింట్ బయటికి తీసుకురావడం. సో ఇట్ షోస్ హిస్ క్యారెక్టర్, ద పర్సనల్ పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ ఇన్ అ వే. సో అండ్ తర్వాత ఈవెన్చువల్లీ హీ డ్రాప్ దట్ కమ్యూనిజం ఐడియాస్ ఆల్ టుగెదర్ అండ్ నౌ డిఫరెంట్ క్యాపిటలిజం ఫేజ్ లో వచ్చేసాడు. సో విచ్ ఆల్సో కైండ్ ఆఫ్ ఫీల్స్ హీస్ మేకింగ్ ఫిల్మ్స్ జస్ట్ ఫర్ మనీ, అంటే సంపాదించడం కోసం చేస్తున్నాడు, బట్ దట్ ఈస్ క్యాపిటలిజం ఎనీవే. సో యాక్చువల్లీ పంజా పవన్ కళ్యాణ్ ఫిల్మ్స్ అని చాలా ఆనెస్ట్ గా ఉంటాయి. ఐ థింక్ హీ జస్ట్ బికాస్ హీ నెవర్ కేర్డ్ అబౌట్ హిస్ స్టార్డమ్, తనకు నచ్చిన కథలు చేశాడు. సో ద కోర్ పాయింట్స్ ఆఫ్ ద ఫిల్మ్ విల్ బి వెరీ సెన్సిబుల్. అవి ఎగ్జిక్యూషన్ ఫెయిల్యూర్స్ అయి ఉండొచ్చు, జానీ, బంగారం, వాట్ ఎవర్ దీస్ ఫిల్మ్స్ ఆర్, ఎక్సెప్ట్ ఫర్ అన్నవరం ఇన్ బిట్వీన్ విచ్ ఇస్ లైక్ స్ట్రైట్ అవుట్ కమర్షియల్ ఫిల్మ్. అవి Right. తప్పిస్తే అండ్ ప్రతి సాంగ్ లో యూనో డెఫినెట్లీ చైల్డ్హుడ్ గురించి మాట్లాడతాడు. చిల్డ్రన్ కి డెడికేట్ చేస్తే ఒక సాంగ్, ఒక బిట్ అయినా ఉంటుంది ఆ సాంగ్ లో. సో ఐడియాలజీ చాలా స్ప్రెడ్ చేసేవాడు పవన్ కళ్యాణ్ సినిమాలతో. చాలా మహేష్ And బాబు అదే మోర్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్, లైక్ ఫిల్మ్ తో ఎక్స్పెరిమెంట్ చేయడాలు. పవన్ కళ్యాణ్ ఇస్ మోర్ లైక్ ఐడియాలజీ అండ్ న్యూ స్టోరీస్, న్యూ టెక్నాలజీ. Yeah. అంటే ఇట్ ఈస్ అంటే శాండీ స్టార్టింగ్ లో ఇంట్రడక్షన్ లో అన్నాడు కదా, వీ కీప్ డిస్సింగ్ ఆన్ మహేష్ బాబు ఫర్ మేకింగ్ మెసేజ్ ఓరియంటెడ్ ఫిల్మ్స్ అని. దట్ ఈస్ ఆన్ ద ఫేస్ ఉన్నా కూడా, బట్ సీ హౌ పవన్ కళ్యాణ్ ఈస్ డూయింగ్ ఇట్ ఈస్ ఇన్ హిస్ ఓన్ వే. అంటే పవన్ కళ్యాణ్ తోపు చేస్తున్నాడు, చాలా బాగా చేస్తున్నాడు అనేది దట్స్ అ డిఫరెంట్ ఆర్గ్యుమెంట్ ఆల్ టుగెదర్. బట్ ఐడియాలజీని ఎలా పుష్ చేస్తున్నాడు అంటే ఇట్ ఈస్ నాట్ ఆన్ ద ఫేస్, అక్కడక్కడ పెట్టి వదిలేస్తారు అంతే. ఇఫ్ యూ వాంట్ టు పిక్ ఆన్ ఇట్ యూ విల్ పిక్ ఆన్ ఇట్, అలానే ఉంటుంది. సో అండ్ గోయింగ్ బ్యాక్ టు జల్సా ఆల్సో, వెన్ బ్యాక్ స్టోరీ స్టార్ట్ అయిన తర్వాత హీఈస్ వేరింగ్ రెడ్ కలర్, రైట్? రెడ్ కలర్ టీ షర్ట్ వేసుకుంటూ ఉంటాడు, ఫుల్ ఫైట్ చేసేస్తాడు. అండ్ విత్ ఇన్ అ ఫ్యూ సెకండ్స్ వెన్ హీ గోస్ ఇన్ టు దట్, ఆ ట్రాన్సిషన్ లో వెళ్ళిన తర్వాత, చెట్ల ట్రాన్సిషన్ వెళ్ళిన తర్వాత హీ టర్న్స్ ఇన్ టు గ్రీన్, ఆ కలర్ గ్రీన్ లోకి వెళ్ళిపోతుంది. శ్రీకర్ ప్రసాద్ ఎడిట్స్ ఇన్ సచ్ వే దట్ హీస్ ఫ్లోయింగ్ ఇన్ సైడ్ ద ఫారెస్ట్ అండ్ దెర్ ఇస్ ఓన్లీ వన్ స్ట్రీక్, ఆ ఒక్క స్కార్ఫ్ మాత్రం మిగులుతుంది విచ్ ఇస్ రెడ్ కలర్. దట్ ఈస్ ద ఓన్లీ కమ్యూనిజం థాట్ దట్ ఈస్ లెఫ్ట్ ఇన్ సంజయ్ సాహుస్ క్యారెక్టర్ అట్ దట్ పాయింట్. అది కూడా Right. తీసేసి విసిరేస్తాడు. ఇస్తాడు యా ప్రకాష్ రాజ్ బుక్మని. డన్, అయిపోయింది. కమ్యూనిజం ఇస్ అవుట్ ఆఫ్ హిస్ విండో, అవుట్ ఆఫ్ ద క్యారెక్టర్. నౌ హీ క్లారిటీ వచ్చింది. సో డిఫరెంట్ పాత్ లో వెళ్తున్నాడని అనిపించింది. అయ్యో డామ్ ఐ డిడ్ంట్ నోటీస్ దిస్. అంటే Point ఇందాకనే గుర్తొచ్చింది యాక్చువల్లీ. యా ఎందుకంటే దోసార్ యా చాలా కాంట్రాస్ట్ ఉంటుంది. అసలు యా లాస్ట్ 5 minutes ఎంబీ ఇంకా పీకే ఫ్యాన్స్ విని అది ఎవరికి సపోర్ట్ చేస్తున్నారా మీరు అని కొట్టేసుకుంటారు. ఐ సపోర్ట్ త్రివిక్రమ్. సపోర్ట్ త్రివిక్రమ్. ఐ సపోర్ట్ తెలుగు సినిమా. సినిమా తెలుగు సినిమా తెలుగు అసలు మీరు ఏం మాడుతున్నారో మీకైనా క్లారిటీ ఉందా అంటే వచ్చి. క్లారిటీ ఉందా? యా చాలా మంది మాట్లాడుకోరు కానీ కలేజా హ్యాస్ లాట్ ఆఫ్ అమేజింగ్ సెట్ వర్క్ అండ్ విఎఫ్ఎక్స్. నోటీస్ చేయలేరు. నేను నిన్న చాలా చూసా మరి.
అంటే ఇఫ్ యూ హావ్ ఎనీ టాంబర్‌లో పాయింట్స్ యూ కెన్. ట్రక్ మొత్తం ఆ చెట్లన్నీ కూడా విఎఫ్ఎక్సే ఒక షాట్‌లో. చూసేది అవునవును. చెట్లు అండ్ విఎఫ్ఎక్స్. ఇంటర్వెల్ సీన్ కూడా ఐ థింక్ అది సెట్ చేశారు అనుకుంటా. చేశారు. లాంగ్ షాట్స్ అన్ని కూడా రియల్ లొకేషన్ లో తీసి క్లోజ్అప్స్ అండ్ ఆల్ విత్ రెయిన్ అండ్ ఆల్. అసలు ఏం ఇంటర్వెల్ షాట్ అది కూడా, అంటే అది కూడా అసలు ఐకానిక్ యాక్చువల్లీ మండలం ముగిసింది డిస్బీఫ్ అయినప్పుడు. సిద్ధార్థ్ కూడా ఉంటుంది, వీడు దేవుడా కాదా అని చెప్పి. he ఫైర్ wait చేస్తాడు, ఆగిపోతుంది, వెయిట్ ఫైర్ చేస్తాడు. ఆగిపోతే యా యా టూ గుడ్ అది. అంటే ఇట్ ఈస్ షోయింగ్ హౌ సెల్ఫ్ అవేర్ కదా. అంటే ఇప్పుడు వెన్ రావు రమేష్ చెప్పేసిన తర్వాత ఓకే కనిపించేసింది వెళ్ళిపోతా వీడేనా దేవుడు అని చెప్పేసి పట్టేసుకోడు, వెయిట్ చేస్తాడు. హీ వెయిట్స్ ఫర్ థింగ్స్ టు హ్యాపెన్ అండ్ టు షో. అండ్ చాలా ఐరనీ అది, ఎందుకంటే మమ్మల్ని బతికించు స్వామి అంటే ముందు నన్ను బతికించు అంటాడు. దేవుడిని మనిషి ఎలా బతికిస్తాడు అసలు. అంటే హీ కెప్ట్ ప్లేయింగ్ విత్ ద ఆడియన్సెస్ థాట్స్ ఆల్సో అక్కడ. లైక్ త్రివిక్రమ్ హీ జస్ట్ సే అరే ఇప్పుడు ఇలా ఉంది, ఇప్పుడు ఇలా అంటున్నాడు, ఇలా ఉంది అంటే దాట్స్ ద హోల్ పాయింట్. సో ఎప్పుడు ఎవరికైతే సాయం కావాలి అని ఎవరైనా అడిగితే నువ్వు సాయం చేస్తున్నావు, నువ్వు అతనికి దేవుడు. సో ఆ పాయింట్లో సిద్ధ ఈజ్ ద గాడ్ ఫర్ రాజు. సేవ్ చేసేసాడు, తర్వాత ఓకే సేవ్ చేసాడు వెళ్ళాడు, అండ్ అందుకే నమ్ముతూ ఉంటాడు కదా. అండ్ చనిపోయిన తర్వాత కూడా, చనిపోయినప్పుడే హీ రియలైజెస్ దట్ ఓకే నేను ప్రకాష్ రాజ్ని చంపేస్తే, ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ని చంపేస్తే ఇది ఆగుతుంది నేను. ఎందుకంటే ప్రకాష్ రాజ్ అనవసరంగా సిద్ధాన్ని షూట్ చేస్తాడు, అంటే హీ వాంట్స్ టు కిల్ ఎవ్రీ వన్. షూట్ చేసిన తర్వాత కళలో చూస్తాడు కదా, చూసి ఏడుస్తాడు. సో దాట్ ఇస్ ద ఫస్ట్ టైమ్ హీ సీస్ ఇన్ టు రాజు సైజ్. సో మేబీ దట్ ఈస్ వెరీ రియలైజ్డ్, ఓకే ఇది నేను కంప్లీట్లీ సంవరించేయాలి, ఆపేయాలంటే ప్రకాష్ రాజ్ చనిపోవాల్సిందే అని. దట్స్ వెన్ హీ థింక్స్ దట్ ఇట్ చచ్చిపోవాలి అని. దెన్ దట్ హ్యాపెన్స్. నిన్న ఇంటర్వెల్ చూసేటప్పుడు నాకు ఒక చిన్న డౌట్ ఉంది, వై డిడ్ దే ఇంటర్ కట్ ద సీక్వెన్సెస్? ఇటు పక్క గొడవ పడుతుంటారు, ఇటు పక్క సిద్ధ ఎతుకుతుంటాడని అనుకున్నా. బట్ నౌ వాట్ మేక్ సెన్స్ ఇస్ సుబ్బరాజ్ వెళ్ళిపోయిన తర్వాత మట్టిలో పడిపోయి అరుస్తాడు గట్టిగా మహేష్ బాబు, అండ్ హీస్ డెస్పరేట్ ఫర్ హెల్ప్. అప్పుడు సిద్ధ వస్తాడు, మనిషికి మనిషి హెల్ప్ చేసాడే తప్ప ఈడు నా దేవుడు కాబట్టి హెల్ప్ చేయాలని చెప్పి ఈయనేం చేయలేదు. సో వాట్ సిద్ధ హ్యాస్ డన్ హ్యాస్ రిఫ్లెక్టెడ్ టు హిస్ విలేజ్ ఆర్ సంథింగ్. వాడు వచ్చి మొత్తం సాల్వ్ చేశాడు. ఇలా మాట్లాడుకుంటూ వెళ్తే చాలా సబ్ టెక్స్ట్ పెట్టాడు అయ్యా లేయర్ వస్తూనే ఉంది కదా కంప్లీట్. గూగుల్ అసలు ఇవి గనక హిట్ అయింటే త్రివిక్రమ్ ఈ పాటికి ఎలాంటి సినిమాలు తీసేవాడు. ఎగ్జాక్ట్లీ అదే కదా. 2010 టైమ్స్ 7K 8K అసలు జల్సా లాంటి సినిమా అంటే. ఇప్పుడు అలాంటి సినిమాలు తీస్తే చాలా ప్రోగ్రెసివ్ అంటారు, అది తీసుకెళ్ళి కమర్షియల్. నువ్వు జల్సా ప్రోగ్రెసివ్ అన్నావు అనుకో, నిన్ను క్యాన్సిల్ చేసేస్తారు ఆల్రెడీ. అంటే కొన్ని సీన్స్ నాకు కూడా చాలా ప్రాబ్లమ్. ఐ అగ్రీ. హీరోస్ క్యారెక్టరైజేషన్ అంటే వెన్ యూ లుక్ ఎట్ హీరోస్ క్యారెక్టరైజేషన్ పరంగా చూసుకుంటే దట్ ఈస్ స్క్రీన్ ప్లే పరంగా వెరీ ప్రోగ్రెసివ్. నేను ఐడియాలజీస్ అన్ని చెప్పను. లైక్ ఎవ్రీ ఫిల్మ్, త్రివిక్రమ్ ఫిల్మ్, దేర్ ఇస్ అ రేప్ జోక్. ఐ డోంట్ నో ఫర్ వాట్ రీజన్. It just pops up out of nowhere. Maybe I think he's addressing like how casually we think about such things. Maybe he's trying to reflect them on ankochu. I don't know. నేనైతే దాని అట్లా చూడను. But I will still give him the benefit of doubt for making this in 2007, 2008. ఎందుకంటే అప్పటికి అంత అవేర్నెస్ లేదు జనాలలో. సో త్రివిక్రమ్ ఆ జోక్ వేసిన జనాలు తీసుకున్నారు. బట్ అలా వైకుంఠపురంలో ఆ సీన్ పెట్టక్కర్లేదు స్టార్టింగ్ లో. దేర్ ఇస్ వేర్ వి, అంటే అక్కడ చూసిన తర్వాత త్రివిక్రమ్ కి బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇవ్వలేము. సో యా, బట్ ఇట్ ఇస్ ఫైన్. సో యా, నేను అసలు ఈ పాడ్కాస్ట్ దాని నుంచి మాట్లాడదనే అనుకున్నా కంప్లీట్ గా. యా, అండ్ ఇందాక when you're talking about the technicalities of it, so స్టార్టింగ్ లో కలేజా ఓపెనింగ్ 2-3 షార్ట్స్ చాలా వైడ్, సూపర్ వైడ్ యాంగిల్స్ ఉంటాయి. సో అండ్ డస్క్ అండ్ డాన్ టైమ్స్లో ఉంటాయి షార్ట్స్. సో ఆ షార్ట్స్ ఇట్ రిఫ్లెక్టెడ్ సమ్వాట్ ఆఫ్ స్టార్ వార్స్ ఎపిసోడ్ 4 అనుకుంటా. సో ఎపిసోడ్ 4లో డిడ్ యూ ఫైండ్ దట్ సిమిలారిటీ? నాకు అనిపించింది, అంటే ఆ సన్సెట్ అవుతున్నప్పుడు, సన్ రైజ్ అవుతున్నప్పుడు షార్ట్స్ ఏదైతే పెట్టారో కాంట్రాస్టింగ్ నేచర్స్ సినిమా అంతా ఉంటాయి. వన్ సెట్ ఇస్ కంప్లీట్లీ బ్లూ, వన్ ఇస్ దిస్ థింగ్. సిద్ధ దేవుడి కోసం వెళ్ళే షార్ట్ అవుట్ ఉంటుంది. ఎల్లు సిద్ధ అన్నప్పుడు నడుచుకుంటూ వెళ్తాడు బ్లూలో, ఇక్కడ ఎవరో చనిపోతున్నట్టు సడన్ గా ఫ్లేమ్ వస్తుంది. సో ఎంత బ్యూటిఫుల్ కన్వే చేశాడు. బ్లూ ఆ కలర్ కాంట్రాస్ట్ అనేది ఫస్ట్ నుంచి కూడా లైక్ డార్క్ నైట్ అండ్ వాట్ ఈస్ లైట్ అంటారు కదా, లైక్ బ్లూ అండ్ ఆరెంజ్ అవి కూడా చూపించి వచ్చాడు. సన్ అండ్ వాటర్. అండ్
జల్సాలో కూడా చాలా నేమ్ డ్రాప్ చేస్తుంటాడు. సినిమా పేర్లు డ్రాప్ చేస్తుంటాడు. స్వాతి ముత్యం అంటాడు, మున్నా అంటాడు. అంటే మున్నా ఇస్ ఆబ్వియస్లీ సమ్ గైస్ నేమ్, బట్ సినిమా పేర్లా కూడా తీసుకోవచ్చు. అండ్ స్వాతి Yeah. ముత్యం అంటాడు. ఇంకా ఇంకేవో చాలా పేర్లు కూడా ఉంటాయి కదా. బేసిక్‌లీ హి ఈస్ అ వెరీ వెరీ కాంటెంపరరీ గై. సంజయ్ సాహు అనేవాడు వెరీ రియలిస్టిక్ క్యారెక్టర్. మనం ఎలా మాట్లాడుకుంటాం అలా మాట్లాడుతుంటాడు. యా అంటే తరుణ్ భాస్కర్ ఈ నగరానికి ఏమైందిలో చాలా రిలేటబుల్ క్యారెక్టర్ తీసుకొచ్చాడు అని అనుకుంటాం కానీ, బట్ సాహులో కూడా, సంజయ్ సాహులో కూడా రిలేటబిలిటీ, ఆ క్యాజువల్ ఫ్యాక్టర్నెస్ ఉంది. బట్ ఇట్ గాట్ లాస్ట్ ఇన్ ద పవర్ ఆఫ్ పవర్ స్టార్ అనిపించింది. అంటే లైక్ ఆ స్టేచర్ కదా, సో అతను రిలేటబుల్ కాదేమో. అండ్ సంజయ్ సాహు ది చిత్ర ఐరనీ చిత్ర ఈస్ అనిపించింది. పవన్ కళ్యాణ్ గెయిన్ ద స్టార్డమ్ డూయింగ్ దోస్ రోల్స్. యా అంటే అలాంటి రోల్స్ చేశాడు ఫస్ట్ లో, ఖుషి అండ్ తొలి ప్రేమ. తొలి ప్రేమ ఇవంతా పవన్ కళ్యాణ్ అదే అయితే చేసాడు. మనమే స్టార్ అని చేసి నువ్వు ఇంత పెద్ద స్టార్ వైపు ఇంకో ఇలాంటి చేయకూడదు అంటున్నాం. ఇంకో ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ కూడా జల్సాకి మనం కన్సిడర్ చేయాల్సింది ఏంటి అంటే, అది ఆల్మోస్ట్ అది నాకు గుర్తున్నంత వరకు లాస్ట్ అంటే క్యాసెట్ నుంచి సిడి అయిపోయి ఫేజ్ అది. ఆ ఆల్బమ్ ఇచ్చిన హై కూడా జనాలకి ఆబ్వియస్లీ ఆ జల్సా టైటిల్ సాంగ్ వస్తుంటే ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు కదా, ఇట్లా ఒక డాన్స్ ఉండాలి. సో ఆ ఆల్బమ్ నుంచి ఎక్స్పెక్టేషన్స్ కూడా చాలా వేరే రేంజ్ లో ఉంటాయి జనాలకి. షౌట్ అవుట్ టు డిఎస్పి, ఐ బెస్ట్ థింక్ అసలు. ఇట్ ఇస్ స్టిల్ రికార్డ్. క్యాసెట్స్ తో Yeah, అప్పట్లో still a record. 1 crore రెవెన్యూ తేవడం అంటే క్రేజీ అసలు. నెక్స్ట్ లెవెల్ అది. యా టూ కన్సిక్యూటివ్ ఫిల్మ్స్, 2 డిఫరెంట్ మ్యూజిక్ డైరెక్టర్స్, బట్ బ్లాక్ బస్టర్ ఆల్బమ్స్ అసలు. అంటే యాక్చువల్లీ కలేజా కొద్దిగా లూప్ ఫామ్ రెస్పాన్స్ వచ్చినట్టు గుర్తు నాకు, ఎక్సెప్ట్ ఫర్ సదాశివ విచ్ వాస్ లైక్ ఓకే యా అంటే ఓకే, ఆల్బమ్స్ లో ఒక కలేజాలో 1-2 పాటలు పక్కన పెట్టేసినా కూడా ఇట్ ఈస్ స్టిల్ అ గ్రేట్ ఆల్బమ్ అండ్ ఫెంటాస్టిక్ సౌండ్ ట్రాక్ కదా యా త్రూ అవుట్ ద ఫిల్మ్. యా అండ్ డిఎస్పీ కూడా ఎన్ని ఎక్స్పెరిమెంట్ చేశాడు అంటే, వెన్ హీ వాజ్ రీరికార్డింగ్ చేస్తున్నప్పుడు కూడా, సినిమా చూస్తున్నప్పుడు అనిపించింది లైక్ లాట్ ఆఫ్ థింగ్స్ వర్ గోయింగ్ ఆన్ బిహైండ్ అని. అలాంటి దట్ డిఎస్పీ హస్ టు కమ్ బ్యాక్. చాలా డిఫరెంట్ యా చాలా డిఫరెంట్ ఉంటాయి. అండ్ ఐ థింక్ కలేజాస్ ఓఎస్టీ రిలీజ్ అవ్వాలబ్బా, లైక్ అఫీషియల్ గా దే షుడ్ రిలీజ్ ఇట్. దెర్ ఈస్ హార్డ్లీ ఎనీ హెచ్డి ప్రింట్ ఆఫ్ కలేజా అవైలబుల్. నువ్వు ఇప్పుడు ఓఎస్టీ అంటే నేను కూడా ఐ హ్యాడ్ టు లైక్, లక్కీగా మాకు ఒక 3 days లో వెళ్ళిపోద్దంట కలేజా. వాడు యుఎస్ లో ఎందుకు అలా పెడతాడో నాకు అర్థం కాదు, టైమింగ్స్ ఏదో పెడతాడు. సో నిన్న మంచి ప్రింట్ లో చూసా కలేజా, ఇట్స్ అమేజింగ్. ప్రైమ్ కి దండం. రైట్ ఓకే యా అండ్ వన్ మోర్ షార్ట్ అవుట్ ఐ వాంటెడ్ టు గివ్ వాస్ షఫీక్ యాక్టింగ్. నాకు ఈసారి చూస్తున్నప్పుడు ఐ వాజ్ లైక్ బ్లోన్ అవే. అసలు ఏం చేశాడు ఈ యాక్టింగ్ అసలు. ఈ వాజ్ లైక్ లిటరలీ ఇంటూ సిద్ధ. లైక్ సిద్ధ అంటే నాకు షఫీని గుర్తొస్తాడు అన్ని రేంజ్ లో, ఆ మేనరిజమ్స్ కానీ, ఆ బాడీ లాంగ్వేజ్ కానీ, అండ్ ఆ పద్యం చెప్తాడు కదా, లైక్ స్టిల్ గూస్ బంప్ స్టఫ్. అనేది క్రేజీ. యా స్టిల్ అది చూసిన ప్రతిసారి ఎందుకు ఈయన తీసుకోరు సినిమాలో కనిపిస్తుంది. అండ్ సచ్ ఎ కేపబుల్ యాక్టర్, డెఫినెట్లీ. గెట్ ఇంటూ ఎనీథింగ్. యా ఎందుకో నాకు తెలియదు కానీ షఫీతో నాకు ఇంకో కనెక్షన్, లైక్ ఐ యూస్ టు లైక్ ఛత్రపతి అ లాట్. Seems as the most viewed film in my life as a child. అచ్చా షఫీ అందుకు నచ్చుండొచ్చు, మరి నాకు తెలియదు. నాకు షఫీ వర్షం నుంచి ఇష్టం. వర్షంలో కూడా బ్రిలియంట్ తేడా ఉంటది కదా. యా సో యా ఐ థింక్ we talked a lot about both the films. యా అసలు ఇంత వస్తుందైతే నేను అనుకోలేదు. నేను లిటరలీ 9:30కి రికార్డ్ చేస్తున్నామంటే నేను 9కి జల్సా స్టార్ట్ చేసేది చూద్దాం. బట్ ఓకే, సో దట్స్ వై చాలా కాన్ఫిడెంట్ గా మాట్లాడేసాడు, చాలా ఫ్రెష్ మైండ్ కాబట్టి. నేను నిన్న చూశాను కాబట్టి ఆలోచించుకుంటున్నా ఏం మాట్లాడాలని. ఇదంతా మా గురువు గారి దయ, సిరివెన్నెల గారి దయ. ఆయన 2 పాటలు ఇలా లింక్ చేసుకుని నాకు అప్పుడు జల్సా ఓ మై గాడ్ అనుకున్నా. సో నా ట్రిగర్ పాయింట్ ఏంటంటే, నేను చాలా సార్లు U&I విన్నా కానీ ఎందుకు రాశారు అని ఇవాళే ఆలోచించా. U&I లెట్స్ గో హ్యాండ్ డూ బల్లే బల్లే ఈజ్ నాట్ సంథింగ్ దట్ సిరివెన్నెల లైట్స్ అలా రాయరు కదా, ఎందుకని ఇవాళ ఆలోచించా. అండ్ దెన్ ఐ రిలేటెడ్ ఇట్ టు జల్సా. యా అంటే ఆయన హిందీ అండ్ తెలుగు పదాలు మాక్సిమం ఉపయోగించకుండా తెలుగులోనే చేస్తుంటారు. హిందీ అండ్ ఇంగ్లీష్ వాడకుండా తెలుగులోనే చేయడానికి ప్రయత్నిస్తుంటారు. అండ్ ద సేమ్ థింగ్ హ్యాపెన్స్ విత్ చెల్లరే కదా. చెల్లరే ఈజ్ అ హిందీ వర్డ్, చలో అని. సో అక్కడ మరి దట్ హోల్ థింగ్ ఈజ్ రిఫ్లెక్షన్ ఆఫ్ సంజయ్ సాహు యాజ్
యాజ్ అ క్యారెక్టర్ ఏమో. ఎందుకంటే అది ఆ ఏరియాలో హిందీ మేబీ కామన్ ఏమో. అంటే ఐఎమ్ జస్ట్ స్ట్రెచింగ్ టూ మచ్, బట్ జస్ట్ సెయింగ్. బట్ ఇంకోటి ఏంటి అంటే U&I లో హకూనా మటాటా అంటాడు కదా. అసలు అంటే ఆ మనిషి అప్పటికి 50-55 ఉంటాయి. హకునా మటాటా అన్ని కూడా తెలుసు అంటే అంటే అప్పటికి ఇంకా యానిమే పాపులర్ కాదు కదా ఇండియాలో. ఇంత పాపులర్ అయితే కాదు. అసలు టూ మచ్ నాలెడ్జ్. యూనివర్సల్ నాలెడ్జ్. అసలు ఆ యూనివర్సల్ నాలెడ్జ్ ని జల్సాలో ఫిలాసఫీతో కంబైన్ చేసి ఒక పాటలో పెట్టాడు. అది కూడా 3 నిమిషాల పాటలో. టూ గుడ్. జల్సాలో ఐ లైక్ దిస్ 2 షార్ట్స్. ఒక సీన్, ఒక షాట్. ఒకటి ఏంటంటే సంజయ్ సాహు చైల్డ్హుడ్ ఓపెన్ చేసేదే వాళ్ళు ఒకటేదో తగిలించుకొని వెళ్తూ ఉంటారు. పిల్లలు పరిగెడుతుంటే దట్స్ యాక్చువల్లీ హాస్పిటల్ సైన్. అది అటు వెళ్ళిపోతుంది. ఎంత కేపబుల్ కాదు అని చెప్పి అలా ఉంటుంది. ఐ థింక్ దేర్ ఇస్ అ సిమిలర్ షాట్ ఇన్ కలేజా ఆల్సో ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. ఎక్కడో సమ్ డాక్టర్స్ ఉండట్లేదు అని చెప్పి. దాని తర్వాత సినిమా స్టార్టింగ్ లో పెళ్లి చూపుల గురించి ఒక డైలాగ్ ఉంటుంది. ఇంతవరకు మీకుండేది ఇప్పుడు మాకుంది అని చెప్పి. దానికి ముందు ఒక సీన్ ఉంటుంది. షీ గోస్ అండ్ విండో తట్టి పనుకుంటున్నావా స్వామి అని అడగంగానే మీ నాన్నకి ఎలా మార్చాలని చెప్పి మంత్రం వేస్తున్నా అంటాడు. అంటే తనకి విలేజ్ ట్రేట్స్ ఇంకా ఉన్నాయి. విలేజ్ లో అలానే చేస్తారు. ది బిలీవ్ ఇన్ మంత్రాలు ఇవంతా కూడా. క్యారెక్టర్ ట్రేట్ నిన్న చూసినప్పుడు ఇట్ వాస్ ఎవిడెంట్ త్రూ అవుట్ ద ఫిల్మ్ దట్ దిస్ గైస్ ఫ్రమ్ అ విలేజ్. ప్రకాష్ రాజ్ ఫస్ట్ టైం చూడగానే అబ్బా వీడా అంటాడు. అంటే ముందే ఎక్కడో కనెక్షన్ ఉందని చెప్పి. ఇంకో బ్రిలియన్స్ ఏంటంటే బ్యాక్ స్టోరీ వెళ్తున్నప్పుడు వీ హ్యావ్ మహేష్ బాబు నరేటర్ సేయింగ్ ద స్టోరీ కదా. సో ఫస్ట్ లో కూడా అతనే ఇంట్రొడ్యూస్ చేస్తాడు, సెకండ్ ఇంటర్వెల్ కూడా అతనే ఇంట్రొడ్యూస్ చేస్తాడు. బ్యాక్ స్టోరీ వచ్చేసింది, ప్రకాష్ రాజ్ వచ్చేసాడు. దెన్ సీ హౌ క్లెవర్లీ షిఫ్ట్స్ ప్రకాష్ రాజ్ పర్స్పెక్టివ్. అటు షిఫ్ట్ అయిపోయి అక్కడ రివీల్ చేస్తాడు, సేయింగ్ దట్ దిస్ ఈస్ ద రీజన్ వై నేను నా కూతుర్లని వీడికి ఇవ్వాలనుకోవట్లేదని చెప్పి రివీల్ చేస్తాడు. సో హీ షిఫ్టెడ్ ద నరేటర్ యాక్చువల్లీ. చాలా సీమ్లెస్గా వెళ్ళిపోతుంది, బట్ అది ఆన్ పేపర్ పెట్టినప్పుడు అయితే ఇట్స్ నాట్ ఈజీ టు డూ దట్. నాట్ ఈజీ టు రైట్. యా, బ్రిలియంట్ అనిపిస్తుంది. ఐ థింక్ ప్రకాష్ రాజ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇస్ లైక్ హౌ వీ లుక్ ఎట్ సంజయ్ సాహు. దట్ ఈస్ ది ఆడియన్స్ పర్స్పెక్టివ్. ఇలాంటి వాడు నమ్మచ్చా అని. ప్రకాష్ రాజ్ ఈ 2 ఫిల్మ్స్ లో చాలా బాగా చేశాడు. క్యారెక్టర్స్ వెల్ రిటన్. సో అంటే ఆల్ ఆఫ్ దెమ్. ఇప్పుడు ఆయన ప్రకాష్ రాజ్ కానీ ముఖేష్ రిషి ఇన్ జల్సా ఆయన క్యారెక్టర్ అంటే, అండ్ తనికెళ్ళ బర్ని గారు బోత్ ద ఫిల్మ్స్లో చిన్న రోల్స్ చేసినా కూడా బ్రిలియంట్ రోల్స్ అసలు. అంటే టెక్నికల్లీ కూడా టూ బ్రిలియంట్. చాలా సినిమాటోగ్రఫీలో ఎడిటింగ్లో శ్రీకర్ ప్రసాద్ గారి ఎడిటింగ్, దేర్స్ అ లాట్ ఆఫ్ ఇట్ గోస్ ఇన్ టు ఇట్. అంటే ఇప్పుడు కూర్చొని మాట్లాడితే ఇది శ్రీకర్ ప్రసాద్ కన్నా తెలుసా అని చెప్పేటోళ్ళు ఉంటారు, బట్ ఎందుకు లేవన్నీ అని. నిన్న మంచిగా అనిపించింది నాకు. నిన్న మళ్ళీ చెక్ చేస్తే కలేజాకి శ్రీకర్ ప్రసాద్ అని తెలిసింది. సేమ్ టీమ్, ఆల్మోస్ట్ సేమ్ టీమ్, జస్ట్ సినిమాటోగ్రఫర్ మారారు అనుకుంటా అంతే, కానీ ఆల్మోస్ట్ సేమ్ టీమ్. ఆ టీమ్ తో కంటిన్యూ అయితే బాగుంది త్రివిక్రమ్. మైండ్ సెట్ తో కంటిన్యూ అయితే బాగుంది. Hopefully, but I don't think we'll see that peak Trivikram again. I mean, naagaithe anpistundi. I think Trivicram's first big commercial success is July. I think Atadu. Atadu is a flop. I think flop. Atadu is a flop. Like average kind of. Yeah. I think Jalsa kuda average. Collected most of its revenue. Yeah. So July is his first hit. And commercial to the core kind of a film adi. అక్కడ నుంచి త్రివిక్రమ్. సో రైటర్ త్రివిక్రమ్ ఇలా వెళ్తుంటే కమర్షియల్ సినిమా హిట్ ఇచ్చే త్రివిక్రమ్ ఇలా వెళ్ళారు అనుకుంటా. సో జూలైతో ఎక్కడైతే కమర్షియల్ పెరిగిందో, సో కమర్షియల్ యాసెట్ పెంచుకుంటూ వెళ్ళిపోయారు. కానీ కాంటెంట్ ఉన్న సినిమాలు ఏవిపిఎల్ ఇస్ లైక్ పీక్ కదా, లైక్ పీక్ ఆఫ్ కమర్షియల్ రేటింగ్ అండ్ మంచి కలెక్ట్ చేసింది, బట్ ఇట్ ఈస్ నాట్ అ గ్రేట్ రిటర్న్ త్రివిక్రమ్ ఫిల్మ్ అట్ ఆల్. అంటే ఎంటర్టైనింగ్ ఉంటుంది, బట్ the visuals kind of feel very artificial nowadays in his films. అసలు ఆ గ్రౌండెడ్ నేచర్ వెళ్ళిపోయింది. కాంటెంట్ ఉన్న సినిమాలు త్రివిక్రమ్ చూస్తే ఇలా ఉంటుంది గ్రాఫ్. అదే అలేదే చూసిన తర్వాత అదే ఇట్ స్టార్టెడ్ ఆఫ్ లైక్ దిస్ వెళ్ళిపోయింది. అసలు క్లైమాక్స్ కి అయితే నేనే ప్రకాష్ రాజ్ని చంపేయాలనుకున్నాను. నేను వెళ్ళిపోయాను. ద వే హీ రివీల్స్ ఈచ్ లేయర్ కదా, ఆ స్క్రీన్ ప్లే రైటింగ్ విధానం కూడా అసలు బ్రిలియంట్ అసలు. మాడుతుంటే వెళ్ళిపోతుంటారు యాక్చువల్లీ. హీరో బిగ్ విలన్స్ కూడా సమ్ నావెల్టీ అక్కడ. ఎగ్జాక్ట్లీ. అంటే వాళ్ళకు రీజన్ ఉంటుంది, వాళ్ళకు స్ట్రాంగ్
వాళ్ళకి కూడా ఒక స్ట్రాంగ్ కాజ్ అండ్ ఎఫెక్ట్ అంటారు కదా, ఆ రీజనింగ్ అనేది బాగా ఇస్తాడు ఫస్ట్ ముందే ఎస్టాబ్లిష్ చేసి దెన్ రివీల్ చేస్తాడు. నాట్ లైక్ బ్లాక్ అండ్ వైట్ విలన్ వీడియో అని చెప్పేసి అన్నట్టు. అండ్ బిఫోర్ ర్యాపింగ్ అప్ చాలా ఇంపార్టెంట్ పాయింట్, చాలా మంది చెప్తారు దట్ త్రివిక్రమ్ జస్ట్ లిఫ్ట్ సీన్స్ అండ్ ఆల్ ఆఫ్ దట్ అని. బట్ సి, ఐ థింక్ యాజ్ అ రైటర్ వేర్ ఆర్ యూ గోనా గెట్ యువర్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్? నీ మైండ్ ఓన్ గా ఏం చేయలేదు. ఇట్స్ ఆల్ వేర్ యూ సా సమ్వేర్ ఆర్ సంథింగ్. ఇట్స్ ఇన్ హౌ కన్విన్సింగ్ యూ ఆర్ రైటింగ్ ఇట్ విత్ యువర్ ఓన్ థాట్ ప్రాసెస్. నువ్వు ఆ సీన్ చూసినప్పుడు నీకేమనిపించిందో ట్రై కన్వేయింగ్ దాట్ టు ద వ్యూవర్స్. దట్ విల్ మేక్ ఇట్ ఒరిజినల్. కలేజాలో చాలా సీన్స్ ఉన్నాయి, డైరెక్ట్లీ పైలట్స్ ఆఫ్ హిచ్కాక్ మూవీస్ నుంచి తీసుకుని ఉన్నాయి విజువల్స్ తో సహా, బట్ వెరీ డిస్టింక్ట్ గా ట్రీట్ చేశాడు. సో నిన్న చూసినప్పుడు ఐ వాస్ లైక్ రెస్పెక్ట్ పెరిగింది త్రివిక్రమ్ పైన. వెరీ ఫ్యూ టైమ్స్ హీ బ్లేటెంట్లీ కాపీడ్ థింగ్స్, కానీ హీ నెవర్ ఫ్లిక్స్ ద కాంటెక్స్ట్. సో Yeah. ఐ థింక్ జూలైలో చాలా కాంప్లేసెంట్ అయ్యాడు వెన్ హీ వాస్ ట్రైన్ టు లిఫ్ట్ సీన్స్. అది నా పర్సనల్ ఒపీనియన్. యా అంటే ఆ టైంకి సోషల్ మీడియా ఎక్స్పోజర్ వచ్చేసింది. ఎక్స్పోజర్ వచ్చేసింది అండ్ వాజ్ లైక్ మరీ కాంటెంపరీ. మొన్ననే వచ్చే సినిమా నుంచి లేకపోయింది మొన్ననే రిలీజ్ అనిపించింది. సో అదొకటి అనిపించింది. బట్ దట్ ఇస్ లైక్ దిస్ ఇస్ నాట్ దాట్ త్రివిక్రమ్ కదా, పీక్ అయిపోయిన తర్వాత త్రివిక్రమ్ ఇది. సారీ, ఈ మధ్య హోమస్ అంటున్నారు, సీన్స్ తీసుకున్న హోమస్ అంటారు. Pain tribute. Yeah. So yeah. So Yes. ending Wrap it up. on the note that we hope, but I don't think that will happen. That peak Trivikram will come back as a writer at least, because Bhimla Nayaklo he was writer and it was complete bullshit. So but we hope that he comes back. ఐ హ్యాడ్ అ కంప్లీట్ డిఫరెంట్ ఒపీనియన్. నేను చాలా రోజుల తర్వాత త్రివిక్రమ్ రైటింగ్ ఎంజాయ్ చేసిన సినిమా అది. నేను ఒరిజినల్ Okay, that is అగైన్ ఐ థింక్ ఇట్ బాగిల్స్ డౌన్ టు కమ్యూనల్ ఎక్స్పీరియన్స్ అంతే. I know. Yeah. థింక్ బిసైడ్ అ హార్డ్ కోర్ పీకే ఫ్యాన్ లైక్ మై మదర్ అండ్ వాచింగ్ దట్ ఫిల్మ్, I got it. సీన్స్ లేపేస్తారు. సో మేబీ So yeah, maybe that is for another discussion, but hoping that peak writer comes back. Yeah.